యప్. హలో. హలో అండి. సో నిన్న నిన్న మాట్లాడుకున్న దాని గురించి నిన్న జస్ట్ క్విక్ సమ్మరీ. నిన్న మనం ఒక ఐటీ అంటే ఏంటిది, ఐటీలో వాడే హార్డ్వేర్, సాఫ్ట్వేర్, ఒక నెట్వర్క్ అంటే ఏంటిది, సర్వర్, క్లయింట్ అంటే ఏంటిది, అండ్ ఒక ఐటీ ఆర్గనైజేషన్ అంటే ఏంటిది నిన్న చూసాము. నిన్న మాట్లాడుకున్న వాటి మీద ఎనీ క్వశ్చన్స్? అర్థమైందా? నిన్న మాట్లాడుకుంది అర్థమైందా అండి? అర్థమైందండి. ఓకే. ఆల్ రైట్. సో ఈరోజు మనము నిన్నటికి ఎక్స్టెన్షన్ అన్నట్టు, ఎక్స్టెన్షన్ ఇన్ ద సెన్స్ లాజికల్లీ ఒక ఐటీ ఆర్గనైజేషన్ గురించి మాట్లాడుకున్నాము, ఒక ఐటీ గురించి మాట్లాడుకున్నాము. నిన్న జస్ట్ టచ్ చేసి వదిలేసాం ఇది ఐటీ అప్లికేషన్ని, ఐ మీన్ సాఫ్ట్వేర్ని. నేను చెప్పినట్లుగా మనం ఎక్కువ టైము సాఫ్ట్వేర్ గురించి స్పెండ్ చేస్తాం, రైట్? సో ఒక ఒక ఐటీ సాఫ్ట్వేర్ అంటే ఏంటిది, ఒక ఐటీ ఐ మీన్ అప్లికేషన్ ఇంటర్చేంజబుల్గా యూజ్ చేస్తాం అంటే ఏంటిది. ఈరోజు మనం ఏం చేస్తామంటే ఒక ఐటీ అప్లికేషన్ అంటే ఏంటిది, దాని చుట్టూ ఉన్న విషయాల గురించి మాట్లాడుకుందాం. ఆల్ రైట్. సో మొదటిది, వాట్ ఈస్ అన్ ఐటీ అప్లికేషన్? ఒక ఐటీ అప్లికేషన్ అంటే ఏంటిది? మీకేమన్నా జస్ట్ వాట్ అంటే, డూ యూ హ్యావ్ ఎనీ అంచనా ఉందా అంటే, కెన్ యూ సే సంథింగ్ అబౌట్ అన్ అప్లికేషన్? ఏమనుకుంటున్నారు మీరు ఒక అప్లికేషన్ అంటే? అప్లికేషన్ అంటే ఒక ప్రోగ్రామ్ Yep. మనం వాడుకునేది, మన పనిని కొంచెం ఈజీ చేసేది. యా, సింపుల్ అండి. నిన్న మనము నిన్న మాడుకునేటప్పుడు ఒక చిన్న ఇట్లా చెప్పుకున్నాం, ఏంటిది ఐటీ అంటే ఏంటిది అని. ఐటీ అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, అంటే ప్రాసెసింగ్ టూల్స్, మెథడ్స్ అని మాట్లాడుకున్నాం. ఇక్కడ డేటా ప్రాసెసింగ్ టూల్స్ అన్నాం చూడండి. డేటాని ప్రాసెస్ చేసే టూల్స్ ఏవైతే ఉంటాయో దట్ ఈస్ నథింగ్ బట్ సాఫ్ట్వేర్. ఇక్కడ మీరు చూస్తే ఒక అప్లికేషన్, మీరు ఏ అప్లికేషన్ అన్నా తీసుకోండి, మీరు మొబైల్లో వాడే అప్లికేషన్ కావచ్చు, లేకపోతే డెస్క్టాప్లో వాడే అప్లికేషన్ కావచ్చు, ఏమన్నా కావచ్చు, అవి మన దగ్గర నుండి ఇన్స్ట్రక్షన్స్ తీసుకుంటాయి, రిక్వెస్ట్లు తీసుకుంటాయి. తీసుకొని మనకు కావలసినట్లుగా డేటాని ప్రాసెస్ చేసి మనకి ఇస్తాయి. మన మొబైల్లో క్యాలిక్యులేటర్లు వాడే ఉంటాము, రైట్? ఆ క్యాలిక్యులేటర్ ఏం చేస్తుంది, మన దగ్గర నెంబర్లు తీసుకుంటుంది, నెంబర్లు తీసుకొని దాన్ని ప్రాసెస్ చేస్తుంది, మల్టిప్లికేషను లేకపోతే అడిషను సబ్స్ట్రాక్షను చేస్తుంది. మరి చేసి మనకి రిటర్న్ ఇస్తుంది, ఇంత అయింది వాల్యూ, ఇంత అవుట్పుట్ ఇంత అని ఇస్తుంది. మన దగ్గర ఇన్పుట్ తీసుకుంటుంది, ప్రాసెస్ చేస్తుంది, మనకి అవుట్పుట్ ఇస్తుంది. ఎంఎస్ వర్డ్ కానీ, మైక్రోసాఫ్ట్ వర్డ్ కానీ, లేకపోతే వాట్సాప్ కానీ, ఇవన్నీ కూడా అప్లికేషన్లే. దే రిసీవ్ డేటా ఫ్రమ్ అస్, దే ప్రాసెస్ ఇట్ అండ్ దే ప్రజెంట్ ఇట్ బ్యాక్ టు అస్. సో ప్రస్తుతానికి ఇంతే అనుకుందామండి. మనం నిన్న మాట్లాడుకున్నట్లుగా అంచెలంచెలుగా కొంచెం నేర్చుకుంటూ ముందుకెళ్దాం. వీ విల్ రిఫైన్ అవర్ అండర్స్టాండింగ్ విత్ ఎవ్రీ స్టెప్. ఇప్పుడు అనాటమీ ఆఫ్ ఎన్ అప్లికేషన్ అంటే ఏంటిది? అనాటమీ అని అంటే, మీరు ఇది పదం గుర్తుపెట్టుకోండి, ఫ్యూచర్లో మీరు ఏం నేర్చుకున్నా కూడా మీరు ఈ ఈ ఈ ఈ విధానంలో ఈ విధంగా మీరు నేర్చుకుంటే మీకు చాలా రోజులు గుర్తుంటుంది. యూ విల్ రిమెంబర్ ఇట్ ఫర్ ఎ లాంగ్ టైం. అనాటమీ అంటే ఏంటిదండి? మామూలుగా అనాటమీ అంటే ఇట్ ఈస్ జస్ట్, సపోజ్ ఇప్పుడు ఒక ప్లాంట్ తీసుకోండి, ఒక ప్లాంట్ తీసుకొని ఒక ప్లాంట్ యొక్క అనాటమీ చెప్పాలి అనుకోండి. ప్లాంట్లో ఏమేమి ఉంటాయండి?
ఒక 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 ఏమంటారు కాడ ఉంటుంది, కింద రూట్ ఉంటుంది, పైన ఆకులు ఉంటాయి, రైట్? సో అంటే దీస్ ఆర్ ద పార్ట్స్ దట్ మేక్స్ అప్ ద థింగ్. అదేవిధంగా ఒక అప్లికేషన్ అనాటమీ గురించి చెప్పుకోవాలనంటే వాట్ ఆర్ ద కంపోనెంట్స్ దట్ మేక్స్ అప్ అన్ అప్లికేషన్, వాట్ ఆర్ ద పార్ట్స్ దట్ మేక్స్ అప్ అన్ అప్లికేషన్ అనుకుంటే జనరల్గా ఇది చాలా చాలా ఫ్లెక్సిబుల్, చాలా చాలా వెరైటీస్ ఉంటాయి ఇందులో. మనం చాలా కామన్గా జనరల్గా ఒక ట్రెడిషనల్ స్ట్రక్చర్ గురించి మాట్లాడుకుంటే ట్రెడిషనల్గా హిస్టారికలీ ఇందులో 3 లేయర్లు ఉంటాయండి, 3 పార్ట్స్ ఉంటాయి. ఒకటి యూఐ పార్ట్ ఆర్ యూజర్ ఇంటర్ఫేస్ పార్ట్, అంటే మనం చూడగలిగింది, మనం ఆపరేట్ చేయగలిగింది. అంటే మనం మౌస్ తీసుకొని మౌస్తో అక్కడక్కడ క్లిక్ చేయడము, లేకపోతే సెల్ ఫోన్ ఉంది, సెల్ ఫోన్లో మనం టచ్ స్క్రీన్లో అప్లికేషన్ మనం అక్కడ ఇక్కడ టచ్ చేస్తూ ఉంటాం అప్లికేషన్ మీద, రైట్? సో దట్ ఈస్ బేసికలీ యూజర్ ఇంటర్ఫేస్, మనం చూడగలిగింది, మన 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 కళ్ళకు కనపడేది. రెండోది లాజికల్ లేయర్ అంటారు. లాజికల్ లేయర్ అంటే ఇప్పుడు డేటా ప్రాసెస్ చేసే లేయర్ ఏదైతే మన కళ్ళకు కనపడదు, బట్ యు నో ఇట్ ఈస్ ప్రాసెసింగ్ డేటా. ఇప్పుడు మీరు క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసిండ్రు, క్యాలిక్యులేటర్లో మీకు నెంబర్లు కనపడతాయి, ఆపరేటర్ సింబర్లు కనపడతాయి. అంటే ఏంటిది, ప్లస్లు మైనస్, మల్టిప్లికేషన్, ఈక్వల్ టు అన్నీ కనపడతాయి. ఇది కనపడేవన్నీ కూడా యూజర్ ఇంటర్ఫేస్. మీరు 2 నెంబర్లు ఎంటర్ చేసి ప్లస్ కొట్టారనుకోండి, సంథింగ్ బిహైండ్ ద సీన్స్ ఆ రెండింటిని కలిపింది, యాడ్ చేసింది. ఆ కలిపిన ఆ లాజిక్ లేయరే మీకు మనకు కనపడదు. అది ఎలా చేస్తుంది అంటే మనకి యాజ్ ఎ యూజర్ మనకు కనపడదు, బట్ యు నో సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ బిహైండ్ ద సీన్స్. ఆ లాజికల్ లేయర్ ఏదైతే ఉంటుందో అది లాజికల్ లేయర్. ఐ మీన్ ద లేయర్ బిహైండ్ ద సీన్స్ దట్ యాక్చువల్లీ డస్ స్టఫ్, దట్ యాక్చువల్లీ ప్రాసెసెస్ ద డేటా, అది లాజికల్ లేయర్. నెక్స్ట్ ఇప్పుడు మూడోది స్టోరేజ్ లేయర్. స్టోరేజ్ అంటే డేటాబేస్ అండి. ఎగ్జాక్ట్లీ, మనం ఇచ్చే ఇన్ఫర్మేషన్ని వెనకాల స్టోర్ చేసుకోవడం. ఇక్కడ మీరు డేటాబేస్ అని అన్నారు. డేటాబేస్ అనేది ఆప్షనల్ అండి. ఇప్పుడు సపోజు మీరు సెల్ ఫోన్లో మీరు ఒక ఇమేజ్ స్టోర్ చేసుకున్నారు, మీ సెల్ ఫోన్లో మీరు ఒక ఇమేజ్ స్టోర్ చేసుకున్నారు. యూ డోంట్ రియల్లీ నీడ్ ఏ డేటాబేస్ టు స్టోర్ అన్ ఇమేజ్ ఇన్ యువర్ ఫోన్. రకరకాలుగా మనం ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేసుకోవచ్చు, మనం ఇన్ మెమరీలో స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు సపోజ్ క్యాలిక్యులేటర్ ఉందండి, క్యాలిక్యులేటర్లో మీరు నెంబరు ఎంటర్ చేసి యాడ్ చేస్తే మీకు అవుట్పుట్ బయట వచ్చింది. మీరు అప్లికేషన్ని క్లోజ్ చేయలేదు, జస్ట్ దాన్ని వెనకాల పెట్టింది అంతే. అంటే లైక్ యూ మూవ్ ఇట్ బ్యాక్ అండ్ యూ ఓపెన్ సమ్ అదర్ అప్లికేషన్. ఆ డేటా ఐడి పోదండి, డేటా మీకు ఇన్ మెమరీలో ఉంటుంది. అంటే ఏంటంటే ఇక్కడ నేను ఏం చెప్దాం అనుకుంటున్నానంటే స్టోరేజ్ లేయర్లో డేటాబేస్ మీరు చెప్పినట్లుగా డేటాబేస్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, ఇంకా ఫైల్ లేకపోతే ఇన్ మెమరీ స్టోరేజ్ ఒక ఆప్షన్ ఉంటుంది, రకరకాల ఆప్షన్లు ఉంటాయండి. సో ఓవరాల్గా అందుకే నేను డేటాబేస్ అని పెట్టకుండా స్టోరేజ్ లేయర్ అని పెట్టాను. సో ఒక అబ్స్ట్రాక్టెడ్ వేలో, అంటే ఒక జనరిక్ కామన్ టర్మినాలజీ యూజ్ చేద్దామని చెప్పి స్టోరేజ్ లేయర్ అని చెప్పాను. సో ఇది ఒక ట్రెడిషనల్ స్ట్రక్చర్, ఒక అప్లికేషన్ని హిస్టారికల్గా ఇది ఒక ట్రెడిషనల్ స్ట్రక్చర్, రైట్? ఇప్పుడు దీని గురించి ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయండి? ఆర్ యూ గుడ్ విత్ దిస్? లాజికల్ లేయర్ అంటే బిజినెస్ లేయర్ అని కూడా అంటారండి. లేదండి, ఫస్ట్ థింగ్ ఐ డోంట్ వాంట్ గెట్ దేర్ యెట్. మీరు ఆ లేయర్ని మీరు ఇప్పుడు మీరు వాడిన పదం ఏదైతే ఉందో ఇట్ అబ్సల్యూట్లీ మేక్ సెన్స్, బట్ దాని గురించి అప్పుడే వద్దు. నేను చెప్తున్నా కదండి, 1 స్టెప్ అట్ ఏ టైం, రైట్? ఫస్ట్ ఆఫ్ అందుకే నేను చాలా జాగ్రత్తగా ఆలోచించి ఇంటెన్షనల్గా ఐఎమ్ టేకింగ్ దిస్ సీక్వెన్స్. మీకు ఒక్కొక్క స్క్రీన్ చూసే కొద్దీ మీకు యూ విల్ గెట్ క్లారిటీ. మీరు చెప్తున్న పదము చాలా ఇంపార్టెంట్ పదము, బిజినెస్ లేయర్ అనేది చాలా ఇంపార్టెంట్ పదము. ఐ వాంట్ టు ఇంట్రడ్యూస్ దట్ యూ ఇన్ ఎ వెరీ 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 క్లియర్ వే, రైట్?
సో ప్రస్తుతానికి అదంతా కూడా లాజికల్గా ఏం జరగాలో అంతా కూడా ఒకే లేయర్లో జరిగిపోతుందని గుర్తుపెట్టుకుందాం ప్రస్తుతానికి. ఓకేనండి, నేను చెప్తున్నా కదండి, ప్లీజ్ డోంట్ వరీ, ఐ విల్ కవర్ ఆల్ ద కాన్సెప్ట్స్ ఇన్ అ వే దట్ ఇట్ మేక్స్ అబ్సల్యూట్ సెన్స్ టు యూ. అండ్ అగైన్, నేను ఒక ఆర్కిటెక్ట్ అండి. I know how to introduce things, and I know how to really structure things. So please do not worry, like, about uh, missing things. I'll definitely cover, but na goal ఏంటంటేనండి, as I mentioned again, earlier, one thing at a time and in a very 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 simplistic way. ఓకే కదండి, ఓకే. రైట్? ఇప్పుడు ఒక అప్లికేషన్ అంటే ఒక క్లారిటీ వచ్చింది కదండి, సాఫ్ట్వేర్ అంటే ఒక క్లారిటీ వచ్చింది కదండి, రైట్? నెక్స్ట్ ఒక అప్లికేషన్లో ట్రెడిషనల్ స్ట్రక్చర్ ఏమేమి ఉంటుంది, జనరల్గా 99% ఏమేమి ఉంటుంది, జస్ట్ వెరీ వెరీ సింప్లెస్ట్ లాంగ్వేజ్. ఇది అర్థమైంది కదండి. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ మనము అప్లికేషన్ టైప్స్ గురించి మాట్లాడుకుందాం. అంటే ఇక్కడ చూడండి, ఫస్ట్ థింగ్ అప్లికేషన్ క్లాసిఫికేషన్. ఇది స్క్రీన్ కనపడట్లేదు. ఓ స్టిల్ వైట్ బోర్డ్ కనిపించట్లేదు. ఓ ఇప్పుడు కనపడలే. లేదండి. హోలీ, ఓకే ఓకే, 1 సెకండ్. ఓ ఇంతసేపు నేను మీకు సీన్ కనపడలే మీకు. ఓ మ్యాన్, ఇప్పుడు ఓకేనా? కనిపిస్తుంది. మరి ఇది నాకే చెప్పచ్చుగా. ఓకే, సారీ. నేను కనబడుతాను కూడా ఇంతసేపు ఇలా చెప్పాను. సరే, ఆల్ రైట్, సారీ అబౌట్ దాట్. సో ఇది ఐటీ అప్లికేషన్ గురించి ఇందాక మాట్లాడుకున్నాం. ఇదే నేను చూపించాలనుకుంది. 2, ఇది అనాటమీ ఆఫ్ అప్లికేషన్స్. ఆల్ రైట్. సో యా, ఇదేనండి అనాటమీ ఆఫ్ అప్లికేషన్. సింపుల్, పెద్ద అంత కాంప్లికేటెడ్ కాదు. ఇది ఓకే కదండి, అర్థమైంది కదండి? ఓకే. ఆల్ రైట్, లెట్స్ మూవ్ ఇన్ టు ఐటీ అప్లికేషన్ క్లాసిఫికేషన్. ఇది వెరీ 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 కన్ఫ్యూజింగ్ థింగ్ ఫర్ సో మెనీ పీపుల్. ఇది చాలా ఎక్స్పీరియన్స్ ఉండే వాళ్ళకు కూడా కొంత కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే టెక్నాలజీ అనేది ఎవాల్వ్ అవుతూనే ఉంది. ఒక కంప్యూటర్ని తయారు చేయడానికి ఎన్నో సంవత్సరాలు పట్టింది. అదే కంప్యూటర్ని అప్గ్రేడ్ చేసుకుంటా టెక్నాలజీని విపరీతంగా డెవలప్ చేసుకుంటూ వచ్చినాం మనం. టెక్నాలజీ డెవలప్ అయ్యే కొద్దీ రోజుకు ఒక కొత్త పర్స్పెక్టివ్ వచ్చింది. పర్స్పెక్టివ్ అంటే ఏంటంటే దృక్పథము, మనం చూసే విధానము, రైట్? సో అదేవిధంగా ఒక అప్లికేషన్ని ఎన్ని రకాలుగా చూస్తే మనకు ఎన్ని టైప్స్ కనబడతాయి అనేది ఎప్పటికప్పుడు ఇంప్రూవ్ అవుతానే ఉంది, మాడిఫై అవుతానే ఉంది, రైట్? సో మనం ఆ విధంగా కొన్ని పర్స్పెక్టివ్స్ని మనము గమనిద్దాం. ఇప్పుడు అప్లికేషన్ యొక్క అనాటమీ ఇందాక మనం చూసుకున్నాం. అందులో 3 ఉంటాయి అని. ఒకటి యుఐ, లాజికల్ లేయరు, స్టోరేజ్ లేయరు, 3 ఉంటాయి అని అనుకున్నాం మనం. ఇప్పుడు ఆ కేపబిలిటీస్ బట్టి దీన్ని ఎన్ని రకాలుగా చూడొచ్చు, హౌ మెనీ డిఫరెంట్ క్లాసిఫికేషన్స్ అని అనుకుందాం. ఇప్పుడు స్టోరేజ్ లేయర్ ఉన్న అప్లికేషన్ని స్టేట్ అంటారండి. స్టోరేజ్ అంటే స్టేట్ అని అంటారు, ఇంటర్చేంజబుల్గా వాడుతూ ఉంటారు. ఓకే కదండి? కొన్ని స్టేట్ అంటారు, స్టేట్ మేనేజ్ చేయాలని. స్టేట్ అంటే ఏంటంటే డేటా, అంతే. ఇది కూడా కన్ఫ్యూజ్ కామాకండి. అంటే ఇది ఇంటర్చేంజబుల్గా వాడుతూ ఉంటారండి పదం. యాజ్ ఐ మెన్షన్, ఐటీ అనేది ఒక పెద్ద సముద్రం. అర్థమైనోడికి అర్థమైనంత, తవ్వుకున్నోడికి తవ్వుకున్నంత.
సో ఇక్కడ ఒక ట్రెడిషనల్ అప్లికేషన్ని జనరల్గా ఈ పర్స్పెక్టివ్లో ఫుల్ స్టాక్ అప్లికేషన్ కూడా అంటారు. నేను మళ్ళీ చెప్తున్నానండి, ఒక కంప్లీట్ ఫుల్ పిక్చర్ ఆఫ్ ఫుల్ స్టాక్ అప్లికేషన్ వేరుంటుందంటే ఇంకా డీటెయిల్ ఉంటుంది. మనం దాని గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుందాం. యాజ్ వి లెర్న్ వన్ స్టెప్ అట్ ఏ టైం చాలా క్లియర్గా మాట్లాడుకుందాం. అప్ టు నౌ ఈ టైంకి ప్రస్తుతానికి ఫుల్ స్టాక్ అప్లికేషన్ అంటే ఈ 3 ఉన్నవి. అంటే ఎట్లా, యూఐ ఉంది, స్టోరేజ్ ఉంది, నెక్స్ట్ లాజికల్ లేయర్ ఉంది. ఇవన్నీ కలిపి ఉంటే ఇది ఒక ఫుల్ స్టాక్ అప్లికేషన్ అని అనుకుందామండి. ఓకేనండి. ఇప్పుడు ఇందాకే నేను జస్ట్ జనరల్గా చెప్పాను, స్టోరేజ్ యూనిట్ అనేది ఉంటే ఒక అప్లికేషన్ స్టోరేజ్ కూడా మేనేజ్ చేస్తే, ఒక అప్లికేషన్లో స్టోరేజ్ కూడా ఉంటే దాన్ని మనము అది ఒక స్టేట్ని కూడా మేనేజ్ చేస్తూ ఉంది. అంటే స్టోరేజ్ని మేనేజ్ చేస్తూ ఉందంటే స్టేట్ని మేనేజ్ చేస్తూ ఉంది. స్టేటు స్టోరేజు స్టేటు డేటా ఎంత సేమ్ అండి, ఇంటర్చేంజబుల్గా యూజ్ చేస్తారు. సో ఆ స్టోరేజ్ లేదనుకోండి, ఇలా కూడా ఉంటుందండి అప్లికేషన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్యాలిక్యులేటర్లో డేటాబేస్ ఉండదండి. క్యాలిక్యులేటర్లో డేటాబేస్ ఉండదు కదండి. జనరల్గా మీరు క్లోజ్ చేసి ఓపెన్ చేసినట్టు మీకు కనపడదు, మీరు డేటా కనపడదు మీకు. అర్థమవుతుందండి. మీరు ఒక అప్లికేషన్లో మీరు జస్ట్ నెంబర్లు ఎంటర్ చేసి క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేయండి, మీకు అందులో డేటా కనపడదు యూజువల్లీ. సో దట్ ఈజ్ స్టేట్ లెస్ అప్లికేషన్. అది అందులో డేటా ఉండదు, డేటా స్టోర్ కాదు, డజంట్ హ్యాండిల్ ద డేటా జనరల్లీ 90%, 99%. మళ్ళీ కొన్ని స్పెషల్ అప్లికేషన్ ఉండొచ్చేమో, నేనైతే చూడలేదు. అంటే ఇట్లా క్యాలిక్యులేటర్లు స్పెషల్ ఉండొచ్చేమో, విచ్ కెన్ స్టోర్ ద డేటా, ట్రాక్ హిస్టరీ, ఇంటర్నల్ స్టోరేజ్ కావచ్చు, లేకపోతే ఇంటర్నల్గా పర్సిస్టెంట్ స్టోరేజ్ అని అంటారు బేసికల్లీ. అవన్నీ మళ్ళీ మాట్లాడుకుందాం, నేను చెప్తానండి, డీటెయిల్గా మీకు చెప్తాను. స్టోరేజ్ ఎన్ని పదాలు ఉన్నాయి, ఎన్ని రకాల స్టోరేజ్లు ఉన్నాయి అన్నీ మళ్ళీ మాట్లాడుకుందాం. బట్ వన్ స్టెప్ అట్ ఏ టైం. స్టేట్లెస్ అంటే జనరల్లీ స్పీకింగ్ అది డేటా హ్యాండిల్ చేయదు అనుకునేది స్టేట్లెస్ అప్లికేషన్. ఇప్పుడు కొన్ని అప్లికేషన్కి అసలు యూఐ కూడా ఉండదండి. యూఐ ఉండదు, బట్ స్టోరేజ్ ఉంటుంది, మనకు కనపడదు. వీ డోంట్ ఇంటరాక్ట్ విత్ దాట్. అర్థమవుతుంది కదండి. మనం ఇంటరాక్ట్ కావడానికి యూఐ అనేది ఉండదండి, బట్ ఇట్ ఈస్ వర్కింగ్ బిహైండ్ ద సీన్స్, ఇట్ ఈస్ ప్రాసెసింగ్ ద డేటా. ఇది అర్థమైందండి. లైక్ అట్లాంటి అప్లికేషన్ని హెడ్లెస్ అంటారు. మన కళ్ళకు కనపడదండి ఒక అప్లికేషన్, మన కళ్ళకు కనపడదు, బట్ ఇట్ వర్క్స్ బిహైండ్ ద సీన్స్. అండ్ దానికి ఎగ్జాంపుల్ ఏముంటుందండి? ఎగ్జాంపుల్ బ్యాక్ ఎండ్ సర్వర్స్. బిహైండ్ ఇప్పుడు మీ కంప్యూటర్లో టాస్క్ మేనేజర్ అని ఒకటి ఉంటుంది కదండి. టాస్క్ మేనేజర్లో మీకు వెనకాల ఎన్నో సర్వీసులు వెనకాల రన్ అవుతూ ఉంటాయి. మీరు అన్నీ ఓపెన్ చేయలేదండి, ఆటోమేటిక్ రన్ అవుతున్నాయి వెనకాల. విండోస్ అప్డేట్ సర్వీస్ అని చెప్పి, లేకపోతే ఇట్లా అప్డేట్ సిస్టమ్స్ వెనకాల బిహైండ్ ద సీన్స్ రన్ అవుతూ ఉంటాయి కదండి. మీరు వాటిని ఓపెన్ చేసి ఉంటారండి, బట్ సమ్హౌ దే ఆర్ రన్నింగ్ బిహైండ్ ద సీన్స్. అర్థమవుతుందండి. దానికి యూఐ అనేది ఉండదు, బట్ దే రన్ బిహైండ్ ద సీన్స్. మీకు అప్పుడప్పుడు మీకు స్క్రీన్ చూపిస్తుంది, ఇగో అప్డేట్ రెడీగా ఉన్నాయి, డూ వాంట్ ఇన్స్టాల్ దెమ్. బట్ ద సర్వీస్ రన్స్ బిహైండ్ ద సీన్స్, మీకు కళ్ళ కనపడుతుంది, బట్ ఇట్ ఈస్ రిజిస్టర్డ్ ఇన్ ఏ సర్వీస్ రిజిస్ట్రీ అండ్ ఇట్ రన్స్ బిహైండ్ ద సీన్స్. ఇది కూడా ఒక ప్రత్యేకమైన అప్లికేషన్ గురించి మాట్లాడుకునేటప్పుడు మనం దీని గురించి మాట్లాడుకుందాం. బట్ జనరల్లీ ఇలా కూడా ఉంటుంది. నా ఉద్దేశం ఏంటంటే, ఒక అప్లికేషన్ ఇన్ని వేరియంట్స్ ఉంటాయి, ఇది ఉంటుంది. హెడ్లెస్ అంటే డజంట్ మీన్ స్టోరేజ్ నీడ్ టు బి దేర్, స్టోరేజ్ కూడా ఉండాల్సిన అవసరం లేదు. అదే ఈ వేరియంట్. ఇదేంటిది? స్టేట్లెస్, హెడ్లెస్. స్టేట్ లేదు, స్టోరేజ్ లేదు, హెడ్లెస్ అప్లికేషన్ కూడా, అంటే యూఐ కూడా లేదు. ఇందాక అన్నాను చూడండి, ఏంటిది అది అప్డేట్స్ వెనకాల బిహైండ్ ద సీన్స్ అప్డేట్స్ని హ్యాండిల్ చేస్తూ ఉంటుందని. దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్.
దట్ ఈస్ హెడ్లెస్ స్టేట్లెస్. ఎందుకంటే మీకు దానికి డేటాబేస్ టైప్ అయి ఉండదు కదండి. అప్డేట్ సర్వర్స్ అవి ఇవి, అప్డేట్ సర్వీసెస్ అవి ఇవి. బేసికలీ వీటిని సర్వీసెస్ అని కూడా అంటూ ఉంటారు ఒక రకమైన టెర్మినాలజీలో. బట్ జనరల్లీ స్పీకింగ్ ఇన్ని రకాలుగా ఉంటుంది అని చెప్పడమే నా ఉద్దేశం. ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు దిస్ డీటెయిల్ యట్. మనం వాటి గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుందాం ఒక్కొక్క అప్లికేషన్ గురించి. అంటే ప్రస్తుతానికి ఇప్పుడున్న అండర్స్టాండింగ్ ప్రకారం యాజ్ ఆఫ్ నౌ వాటి కేపబిలిటీస్ బట్టి, అవి చేయగలిగే అందులో ఉన్న వాటి అనాటమీ బట్టి కూడా మనం విభజించవచ్చు అని చెప్పడమే నా ఉద్దేశం. అర్థమైందా అండి? హెడ్లెస్ అంటే ఏంటిది? మనకు కనపడదు అంతే, తలకాయ ఉండదు మనకు కనపడదు, యూఐ ఉండదు ఉండదు. స్టేట్లెస్ అంటే ఏంటిది? స్టోరేజ్ని మేనేజ్ చేయదు అంతే. ఫుల్ స్టాక్ అంటే అన్నీ చేస్తుంది, అది మనకు కనపడుతుంది, స్టోరేజ్ కూడా మేనేజ్ చేస్తుంది. రైట్, ఎనీ క్వశ్చన్స్ అండి? స్టేట్లెస్ అంటే ఏంటండి? స్టేట్లెస్ అంటే, స్టేట్ అంటే డేటా అండి, ది ఎబిలిటీ టు మేనేజ్ డేటా. స్టేట్ అంటే డేటా అని గుర్తుపెట్టుకోండి ప్రస్తుతానికి. స్టేట్లెస్ అంటే అది డేటాని మేనేజ్ చెయ్యదు. మీరు ఇక్కడ డేటా లేయర్ కనపడట్లేదు కదండి. నో డేటా లేయర్ హియర్ ఆర్ స్టోరేజ్ లేయర్ హియర్, రైట్? సో స్టేట్లెస్, స్టేట్ అంటే డేటా, స్టేట్లెస్ అంటే నో డేటా. ఓకేనండి? ఇది ఒక విధానం, ఇది ఒక రకమైన క్లాసిఫికేషన్. అంటే మనం ఇలా ఈ దృక్పథంలో చూస్తే మనకి ఇన్ని రకాల అప్లికేషన్ కనబడతాయి. ఇప్పుడు రెండో రకమైన క్లాసిఫికేషన్, వెరీ వెరీ కామన్, మోస్ట్ ఈజీ టు అండర్స్టాండ్. ఇది క్లాసిఫికేషన్ బై ప్లాట్ఫామ్ ఆర్ హార్డ్వేర్. మనం నిన్న మాడుకున్నామండి హార్డ్వేర్ అని. ఇక్కడ హార్డ్వేర్ ప్లాట్ఫామ్ రెండు ఆ దూరం చెరిపేయాల్సి వస్తూ ఉంది ఇప్పుడు. అదే అందుకే నేను చెప్తా ఉన్నాను, ఇట్ గెట్స్ రియలీ బ్లరీ. అంటే వ్యత్యాసం అనేది చెరిగిపోతూ ఉంటుందండి. అంటే మనకి అది అంత క్లియర్గా ఉండదు. ఒక లైన్ గీసేసి ఈ లైన్కి అవతల ఉంటుంది, యువతల ఉంటుంది, అంత క్లియర్ లైన్లు అనేవి తగ్గిపోతా, అంటే ఎరేజ్ అయిపోతా, ఫేడ్ అవుట్ అయిపోతూ ఉంటాయి యాజ్ వై మూవ్ ఫార్వర్డ్. దట్ ఈస్ వై ఐ వాంట్ టు టేక్, ఇది చాలా సులువుగా కాంప్లికేట్ అయిపోతుంది. దట్ ఈస్ వై ఐ వాంట్ టేక్ వెరీ స్లోలీ. ఐ వాంట్ మేక్ షూర్ దట్ యు ఆర్ విత్ మీ. అంటే మీకు అర్థమవుతుంది. ఐ డోంట్ వాంట్ లూజ్ యూ ఇన్ ద మిడిల్. సో ప్లాట్ఫామ్ అనేది ఇప్పుడు మొబైల్ ప్లాట్ఫామ్ ఉంటుంది. మొబైల్ అంటే స్మార్ట్ ఫోన్లు, రైట్? డెస్క్టాప్ ప్లాట్ఫామ్ అంటే మ్యాక్ కానీ లినక్స్గా, అంటే మ్యాక్ అనేది బేసికలీ ఆపరేటింగ్ సిస్టమ్. అది నేను డెస్క్టాప్ అని జనరల్గా మాట్లాడేస్తున్నాను. డెస్క్టాప్ అంటే ఇక్కడ మ్యాక్ కంప్యూటర్లు ఉన్నాయి, విండోస్ కంప్యూటర్లు ఉన్నాయి, లినక్స్ కంప్యూటర్లు ఉన్నాయి, ఇంకా మళ్ళీ యూనిక్స్ కంప్యూటర్లు అంటారు, ఇంకా రకరకాలు ఉంటాయి. లైక్ ప్రస్తుతానికి 3 మోస్ట్ పాపులర్. మొబైల్లో అన్నాం అనుకోండి, iOS, ఆండ్రాయిడ్ మోస్ట్ కామన్, మోస్ట్ పాపులర్. ఒకప్పుడు విండోస్ ఉండేది, బట్ ప్రస్తుతానికి ఆండ్రాయిడ్, iOS మోస్ట్ పాపులర్. ఇక వెబ్ అనేది ఇట్స్ ఓన్ కైండ్. అందుకే వెబ్ అనేది ఇట్స్ నాట్ ఏ హార్డ్వేర్. అందుకే ఇక్కడ క్లాసిఫికేషన్ బై హార్డ్వేర్ అని చెప్పలేదు. ఇక్కడ నేను క్లాసిఫికేషన్ బై ప్లాట్ఫామ్ అని చెప్పాను. ఇక్కడ ప్లాట్ఫామ్ అంటే ఇట్స్ అంటే లైక్ నేను చెప్తున్నాను కానీ ద లైన్ బికమ్స్ బ్లరీ. ప్లాట్ఫామ్ అంటే మొబైల్ ప్లాట్ఫాము, డెస్క్టాప్ ప్లాట్ఫాము, వెబ్ ప్లాట్ఫామ్ అంటారు. ఏం లేదండి, వెబ్ అంటే ఫస్ట్ ఒకటి చెప్పుకుంటా వెళ్దాం. ఒక మొబైల్ అప్లికేషన్ అంటే ఏంటిది? ఇప్పుడు ఇక్కడ నేను 2 పదాలు వాడానండి. ఒకటి యూజర్ మెషిన్, హోస్ట్ మెషిన్. మెషిన్ అంటే నేను ఆ డివైజ్ని అంటున్నాను నేను. యూజర్ డివైజ్, హోస్ట్ డివైజ్, మెషిన్ ఆర్ డివైస్, వాట్ ఎవర్. సెల్ ఫోన్ కూడా అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇట్ ఈస్ ఆల్సో ఏ మెషిన్ కదండి. సో ఇప్పుడు ఇది ఒక డివైజ్ అనుకుందాం, ఇది ఎంటైరిటీ ఇది ఒక డివైజ్ అనుకుందాం, ఇది ఒక మెషిన్ అనుకుందాం. ఆ డివైజ్ ఏమైపోయింది? ఇక్కడ మొబైల్ అయిపోయింది.
దిస్ ఈజ్ ఎ మొబైల్ డివైస్. ఒకవేళ ఆ మొబైల్లో ఒక అప్లికేషన్ ఉంది, రైట్, దట్ మీన్స్ వాట్, ఇది హోస్ట్ మెషిన్. అంటే అప్లికేషన్ ఎక్కడైతే ఉందో అది హోస్ట్ మెషిన్. ఇప్పుడు యూజర్ ఆపరేట్ చేస్తున్న మెషిన్ కూడా అదే, సేమ్. ఇప్పుడు మీ చేతుల్లో మొబైల్ ఉంది, ఆ మొబైల్లో అప్లికేషన్ ఉంది అనుకోండి, రైట్. ఇప్పుడు మొబైల్ ఉంది, మొబైల్లో అప్లికేషన్ ఉంది. మీ మొబైల్లో అప్లికేషన్ ఉంది అని అంటే దట్ ఈస్ వాట్, ఇట్ ఈస్ కాల్డ్ మొబైల్ అప్లికేషన్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ వెరీ టూ ఆబ్వియస్ టు స్టేట్. ఇది ఎందుకు టూ ఆబ్వియస్ అవుతుందని అంటే తర్వాత ఒక ఎగ్జాంపుల్ వస్తుంది, దానికోసం నేను ప్రత్యేకంగా చెప్తున్నాను ఇక్కడ. ఓకే కదండి. ఒక మొబైల్లో అప్లికేషన్ ఉంది అని అంటే దాన్ని మొబైల్ అప్లికేషన్ అంటారు. ఆ మొబైల్, వీఆర్ ద డైరెక్ట్ యూజర్స్ ఆఫ్ మొబైల్. మనం దాన్ని డైరెక్ట్గా యూజ్ చేస్తాం, ఆ ప్లాట్ఫామ్ని డైరెక్ట్గా మన చేతిలో పెట్టుకుని యూజ్ చేస్తాం. దట్ ఈస్ అ మొబైల్ అప్లికేషన్. వెరీ వెరీ సిమిలర్ టు దాట్ వీ హ్యావ్ డెస్క్టాప్ అప్లికేషన్స్. మీ కళ్ళ ముందు మీ అందుబాటులో ఒక కంప్యూటర్ ఉంటుంది, ఆ కంప్యూటర్లో ఒక అప్లికేషన్ ఉంటుంది. హోస్ట్ మెషిన్ ఈజ్ ఈక్వల్ టు యూజర్ మెషిన్. మీరు యూజ్ చేసే కంప్యూటరే ఆ అప్లికేషన్ని హోస్ట్ చేస్తుంది. సపోజ్ మనము మొబైల్ అప్లికేషన్కి ఎగ్జాంపుల్గా మనం వాట్సాప్ అనుకోవచ్చండి. వాట్సాప్లో కూడా మళ్ళీ రకరకాలు ఉన్నాయి. మళ్ళీ లోపల వాట్సాప్లో వాటర్ ద క్లాస్ అప్లికేషన్ ఎన్నో ఉన్నాయి లోపల. మనం అంత దూరంకి వెళ్ళొద్దు. మన ప్రస్తుతానికి మన కళ్ళకు కనబడే వరకు మాట్లాడుకుందాం. విల్ గెట్ ఇన్ టు దాట్ ఫర్ షూర్. లేకపోతే మీ ఫోన్లో క్యాలిక్యులేటర్ ఉందండి. క్యాలిక్యులేటర్ మీ ఫోన్లోనే ఉంది కదండి. మీ ఫోన్లో అప్లికేషన్ అది. అప్లికేషన్ మీ ఫోన్లో ఉంది, మీ ఫోన్ మీ చేతిలో ఉంది, రైట్. ఇట్స్ ఎ గుడ్ ఎగ్జాంపుల్ ఫర్ దాట్. నెక్స్ట్ డెస్క్టాప్ అప్లికేషన్స్. డెస్క్టాప్ కూడా ఇందాక చెప్పుకున్నట్టుగా వెరీ వెరీ సిమిలర్ టు మొబైల్ అప్లికేషన్. మీ అందుబాటులో కంప్యూటర్ ఉంటుంది, దట్ ఈజ్ యువర్ యూజర్ మెషిన్. మీ కంప్యూటర్లో ఒక అప్లికేషన్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్లో కూడా క్యాలిక్యులేటర్ ఉంటుంది, లేకపోతే నోట్ ప్యాడ్ ఉంటుంది. మీ నోట్ ప్యాడ్ తెలుసు కదండి కంప్యూటర్లో. నేను ఇంటెన్షనల్గా ఐఎమ్ అవాయిడింగ్ సర్టన్ నేమ్స్ లైక్ ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్. ఎందుకు అవాయిడ్ చేస్తున్నాను అని అంటే ఒకప్పుడు అవి కూడా ప్యూర్ డెస్క్టాప్ అప్లికేషన్సేనండి. బట్ తర్వాత దే బికమ్ హైబ్రిడ్. అంటే మీరు కంప్యూటర్లో మీరు ఎడిట్ చేస్తూ ఉంటే అది బ్యాక్ ఎండ్ క్లౌడ్లో కూడా అది అప్డేట్ అయిపోతూ ఉంది. అది అసలు క్లౌడ్ అంటే ఏంది, ఆ గోల్ ఏంది మళ్ళీ మాట్లాడుకుందాం, రైట్. ప్రస్తుతానికి ఐ వాంట్ మేక్ ఇట్ వెరీ వెరీ సింప్లీ ఈజీ ఫర్ యూ, రైట్. ఓకే కదండి. ఇక్కడ మనం మొబైల్ అప్లికేషన్లో మనం ఎగ్జాంపుల్గా ఏం చెప్పుకున్నాము, క్యాలిక్యులేటర్ చెప్పుకున్నాం, రైట్. అదేవిధంగా మనం డెస్క్టాప్ అప్లికేషన్లో ఎగ్జాంపుల్ ఏం చెప్పుకున్నాం, నోట్ ప్యాడ్ చెప్పుకున్నాం. ఇప్పుడు వెబ్ గురించి మాట్లాడుకుందాం. ఇది కొంచెం ప్రత్యేకమైంది. వెబ్ అప్లికేషన్ అని ఎక్కడ పడితే అక్కడ మీరు వింటూ ఉంటారు. అసలు ఏంది దీనికి, అసలు ఈ పేరు ఎట్టొచ్చింది? అసలు ఒక్కసారి ఆలోచిస్తే ఇది కూడా చాలా ప్రత్యేకమైంది. ఇట్లా చూస్తే మీ చేతుల్లో ఒక డివైస్ ఉంటుంది, ఒక డివైస్. ఆ డివైస్లో ఒక బ్రౌజర్ ఉంటుంది. మీరు ఆ బ్రౌజర్ ద్వారా ఎక్కడో ఉన్న అప్లికేషన్ మీరు యాక్సెస్ చేస్తారు. ఎక్కడో ఉంటుంది అది ఎలా మీ వరకు వస్తుంది? త్రూ ఇంటర్నెట్, త్రూ వెబ్. అప్లికేషన్ ఎక్కడో ఏదో సర్వర్లో, ఎక్కడో ఏదో కంప్యూటర్లో. సర్వరు అంటాం కదండి. అసలు సర్వర్ అంటే ఏంటి తెలుసా అండి? స్టోరేజ్. ఇట్స్ ఎ కంప్యూటర్, ఇట్స్ నాట్ స్టోరేజ్. సర్వర్ అదే చెప్తున్నా కదండి. ఈ పదాలు ఎట్లా వాడతారంటేనండి, చాలా ఇంటర్చేంజబుల్గా వాడి పడేస్తారు. కొత్తగా వచ్చిన వాళ్ళకి పిచ్చెక్కిపోతుంది. సర్వర్ అని అంటారు. అప్లికేషన్ సర్వర్ అంటారు. అంటే ఏంటిది అప్లికేషన్ సర్వర్ అంటే? అది ఏడుంటుంది? అది ఎక్కడో ఒక రిమోట్. ఇప్పుడు ఒక కంప్యూటర్ని సర్వర్ అని సంబోధిస్తారు, ఒక అప్లికేషన్ కూడా సర్వర్ అని సంబోధిస్తారు. డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్.
ఇక్కడ మీకు అంటే అలా ఇంటర్చేంజబుల్గా వాడేస్తుంటారండి సింపుల్గా. అది ఇట్స్ జస్ట్ ద హ్యూమన్ నేచర్. ప్రతిసారి మనం ప్రత్యేకంగా ఎక్స్ప్లిసిట్గా మనం మాట్లాడేది ఇది అప్లికేషన్ సాఫ్ట్వేర్ సర్వర్, ఇది హార్డ్వేర్ సర్వర్ కాదు. ఐ మీన్ ఇట్లా ప్రత్యేకంగా చెప్పరు. సో జనరల్ సర్వర్ వాడేస్తారు. ఇప్పుడు డేటాబేస్ సర్వర్ ఉంటుంది. డేటాబేస్ సర్వర్ అంటే అది సాఫ్ట్వేర్, డేటాని సర్వ్ చేసే సర్వర్. అప్లికేషన్ సర్వర్ ఉంటుంది, అది కూడా సాఫ్ట్వేర్ సర్వర్. మళ్ళీ ఫిజికల్ సర్వర్లు ఉంటాయండి. ఫిజికల్ సర్వర్ అంటే అది ఒక కంప్యూటర్, యాక్చువల్లీ ఫిజికల్ కంప్యూటర్. అది ఎందుకు దాన్ని మరి సర్వర్ అని ఎందుకు పిలవాలి? కంప్యూటర్ అని పిలవచ్చు కదా, సర్వర్ అని ఎందుకు పిలవాలంటే దాని మెయిన్ మోటో అది బతుకునేదే అప్లికేషన్లు ఇంకో వాళ్ళకి సర్వ్ చేయడానికి బతుకున్నాయి అవి, నాట్ ఫర్ రెగ్యులర్ యూస్. దట్స్ వై వీ కాల్ దట్ ఏ సర్వర్. ఇక్కడ నేను రిమోట్ కంప్యూటర్ అన్నా కదండి, బేసికలీ దిస్ ఈజ్ ద రిమోట్ సర్వర్. అది కూడా కంప్యూటరే, అది కూడా కంప్యూటరే. బట్ దాన్ని మనం సర్వర్ అని పిలుస్తాం. బికాస్ మనం దాన్ని వీఆర్ నాట్ యూజింగ్ ఇట్ డైరెక్ట్లీ కదండి. దాని పర్పస్ ఏంది? అది అక్కడ 24/7 రన్ అవుతానే ఉంటుంది. మనం మన ఓన్ కంప్యూటర్ని మనం ఏం చేస్తాము, వాడతాము, షట్ డౌన్ చేస్తాము, క్లోజ్ చేస్తాము, పక్కన పెట్టేస్తాము, మనకు నచ్చినప్పుడు ఓపెన్ చేస్తాం. ఇది అట్లా కాదు కదండి. అది 24/7 రన్ అవుతానే ఉండాలి. అది అయిపోయిందంటే అది ఇంకా సర్వ్ చేయలేదు ఎవరికి, రైట్? బట్ ఎనీవే, సరే, కమింగ్ బ్యాక్ హియర్. ఇక్కడ 2 మెషిన్లు ఉంటాయండి. ఒకటి మీ యూజర్ మెషిన్. మీ మొబైల్ డివైజే కావచ్చు, రైట్? మీ మొబైల్ ఫోనే కావచ్చు, లేకపోతే మీ కంప్యూటరే కావచ్చు, రైట్? మీ దాంట్లో ఒక బ్రౌజర్ ఉంది అని అంటే www అని ఒక వెబ్సైట్ కొట్టి .com/blah అది కొడితే అది ఏం చేస్తుంది? ఓవర్ ది ఇంటర్నెట్కి ఇంకో పేరు ఏంటిది? దాన్ని వెబ్ అని అంటారు. వెబ్ అంటారు. వెబ్ సైట్ అంటారు. సైట్ అంటే ఏం లేదండి. సైట్ అంటే ఒక ఎండ్ పాయింట్, ఒక యూఆర్ఎల్ మీరు ఎంటర్ చేస్తే మీకు ఒక రిటర్న్ వస్తుంది. మీకు యుల్ గెట్ ఎ పేజ్ బ్యాక్. మీకు ఒక సైట్ అంటారు. సైట్ అంటే ఏం లేదండి, దట్ ఈజ్ ఆల్సో ఏ యూజర్ ఇంటర్ఫేస్ దట్ యు గెట్ బ్యాక్ వెన్ యూ హిట్ ఏ పర్టికులర్ ఎండ్ పాయింట్, రైట్? దట్స్ వాట్ వెబ్సైట్స్ ఆర్ వెబ్ పేజెస్ ఆర్. ప్రస్తుతానికి ఈ టర్మినాలజీ వాడుకుందాము. ఇక్కడ దాకే మనం ఇట్లనే అర్థం చేసుకుంటా పోదాం. ఇది అర్థమైందండి? వెబ్ అప్లికేషన్ అంటే అర్థమైందండి? మొబైల్ అప్లికేషన్కి, డెస్క్టాప్ అప్లికేషన్కి, వెబ్ అప్లికేషన్కి వ్యత్యాసం అర్థమైందా అండి? అట్లీస్ట్ హై లెవెల్ ప్రస్తుతానికి. ఓకేనా అండి? షల్ వి ప్రొసీడ్ ఫర్దర్? రైట్. ఇది ఇంకొక విధానంగా మనం అప్లికేషన్ని మనం క్లాసిఫై చేసుకోవచ్చు. ఇప్పటి వరకు మనము 2 రకాల క్లాసిఫికేషన్ మాట్లాడుకున్నాం. అప్లికేషన్స్ బై ఇది నాకు అనిపించిన పేరు పెట్టేశాను, బ్రీఫ్ ఎబిలిటీస్ అని. బట్ అనాటమీ అనుకోవచ్చు, ఏదైనా కావచ్చు. మనకి పేరు అనవసరం అండి. మనం ఈ దృక్పథం ఫస్ట్ థింగ్ అండి. కంప్యూటర్ సైన్స్ అనేది, ప్రోగ్రామింగ్ అనేది, లేకపోతే ఐటీ అనేది, ఇట్ ఈస్ నాట్ అబౌట్ వెదర్ వీఆర్ యూజింగ్ ఎగ్జాక్ట్ వర్డ్స్ ఆర్ నాట్. మనకు ఎగ్జాక్ట్గా మన పదం వాడకపోవడం కాదండి. మనకు అక్కడ ఒకటి ఉంది, అదొక దృక్పథం ఉంది, అదొక థింగ్ ఒకటి ఉంది. దాన్ని గుర్తించడం ముఖ్యము. దాని పేరు పెట్టడం, ఆ పేరుతో మనం ప్రపంచం అంతా అదే పేరుతో వాడడం అది ముఖ్యం కాదండి. మనం అక్కడ ఒకటి ఉంది. ఇప్పుడు ఇందాక మనం సర్వర్ అన్నాం. ఇప్పుడు దాన్ని సర్వర్ అని పిలుస్తామా, కంప్యూటర్ అని పిలుస్తామా, లేకపోతే నేను ఏబిసిడి అని పిలుస్తాను, నా ఇష్టం ఎట్లా పిలుస్తాను. బట్ నాకు ఆ క్లారిటీ ఉంటే చాలు. అర్థమవుతుంది కదండి? బికాస్ హూ కేర్స్ అండి, హూ కేర్స్ వాట్ వీ కాల్ ఇట్, యాజ్ లాంగ్ ఎస్ వీ నో వాట్ ఇట్స్ డూయింగ్. అంటే ఐ డోంట్ వాంట్ టు బీ ఇర్రెస్పాన్సిబుల్ బై సేయింగ్ దట్. నేనేం చెప్తున్నానంటే, డోంట్ వరీ అబౌట్, డోంట్ గెట్ లాస్ట్ with this kind of detail. You will find it very, 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 very often in the industry. సో ఇక్కడ నెక్స్ట్ అప్లికేషన్ ఆర్కిటెక్చర్ అని నేను పదం వాడుతున్నాను ఇక్కడ.
అసలు ఆర్కిటెక్చర్ అనే పదము దట్ ఈజ్ మై ఎమోషనల్ ఏరియా. ద రీజన్ ఐ సే ఎమోషనల్ ఏరియా ఇస్ బికాస్ దీని గురించి నేను ఒక యుద్ధం చేస్తున్నానండి. యుద్ధం చేశాను దీన్ని నిలబెట్టుకోవడానికి, దీన్ని నాలో కలుపుకోవడానికి. అంటే ఇలా దీన్ని ఐ మీన్ ఎ జర్నీ. ఇట్స్ బిన్ ఎ వెరీ లాంగ్ జర్నీ ఫర్ మీ. దీనికోసం ఒక యుద్ధం చేస్తున్నానండి నేను దీన్ని ఎంబ్రేస్ చేయడానికి. సో మనము దీని గురించి మళ్ళీ ఇంకొక వేరే అకేషన్లో ఇంకా స్పెషల్గా మాట్లాడుకుందాం, ఇంకా ఎక్కువ మాట్లాడుకుందాం. బట్ ప్రస్తుతానికి ఐ ట్రై టు కీప్ ఇట్ వెరీ 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 సింపుల్. మీరు ఈ పదాలు వినే ఉంటారండి. మోనోలిత్ అంటారు, మైక్రో సర్వీసెస్ అంటారు. ఎక్కడ పడితే అక్కడ వింటూ ఉంటారు ఈ పేర్లు. ఈ మధ్యకాలంలో బాగా పాపులర్ అయింది ఇది వచ్చినప్పుడు. మోనోలిత్ అంటే తెలియదు. యా చూడండి, ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్నామండి ట్రెడిషనల్గా ఇది స్ట్రక్చరు అని. ఇప్పుడు నేను ఇందాక చెప్పా కదండి, మనం ఎటు మాట్లాడుకున్నా వీఆర్ టాకింగ్ అబౌట్ ద సేమ్ థింగ్స్. బట్ ఆ దృక్పథానికి వచ్చేసరికి, ఆ పర్స్పెక్టివ్కి వచ్చేసరికి మనము వాటికి వేరే వేరే పేర్లు ఇస్తున్నాం అంతే. ఇప్పుడు ఇక్కడ ఇది ఒక ఫుల్ స్టాక్ అప్లికేషన్ అనుకోండి, ఇది మొబైల్లో ఉండొచ్చు కదండి. మొబైల్లో ఒక ఫుల్ స్టాక్ అప్లికేషన్ ఉండొచ్చు కదండి. ఇప్పుడు మీరు ఒక ఫుల్ స్టాక్ అప్లికేషన్ మొబైల్లో ఉండొచ్చు, డెస్క్టాప్లో ఉండొచ్చు, వెబ్లో ఉండొచ్చు. అక్కడ ఉంది కాబట్టి ఇప్పుడు దేర్ కెన్ బి ఏ మొబైల్ ఫుల్ స్టాక్ అప్లికేషన్, దేర్ కెన్ బి ఏ డెస్క్టాప్ ఫుల్ స్టాక్ అప్లికేషన్, దేర్ కెన్ బి ఏ వెబ్ ఫుల్ స్టాక్ అప్లికేషన్. అదేవిధంగా దేర్ కెన్ బి ఏ మోనోలిత్ ఫుల్ స్టాక్ అప్లికేషన్. మీకు అర్థమవుతుందండి, ఇక్కడ మనం చూసే దృక్పథం వేరు, బట్ వీఆర్ స్టిల్ టాకింగ్ అబౌట్ ద సేమ్ థింగ్స్, రైట్. ఇప్పుడు 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 ఇట్లా చెప్తా చూడండి. నలుగురు మనుషులను తీసుకుందాం మనం, రైట్. లేకపోతే ఒక సపోజ్ ఒక అబ్బాయి ఒక అమ్మాయి, నలుగురు మనుషులు ఉన్నారండి. అందులో 2 అబ్బాయిలు 2 అమ్మాయిలు ఉన్నారండి. ఇప్పుడు మనం ఈ మనుషుల్ని మనం జెండర్ బేస్ మీద క్లాసిఫై చేసామనుకోండి, ఓకే ఇందులో 2 అబ్బాయిలు ఉన్నారు 2 అమ్మాయిలు ఉన్నారు అని అంటాం. ఇప్పుడు వీళ్ళని వాళ్ళు ఎక్కడ పుట్టిండ్రు అనే దాని మీద క్లాసిఫికేషన్, ఇందులో ఒక అబ్బాయి ఒక అమ్మాయి అమెరికాలో పుట్టిండ్రు, ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఇండియాలో పుట్టిండ్రు అనుకుందాం అనుకోండి, రైట్. ఇప్పుడు దీన్ని జెండర్ బేస్ క్లాసిఫై చేసుకోవాలంటే ఒక అబ్బాయి అమ్మాయి ఇండియా, ఒక అబ్బాయి అమ్మాయి అమెరికా అని క్లాసిఫై అయింది. ఇప్పుడు ఇంకొక నెక్స్ట్ ఏజ్ క్రైటీరియా అనుకోండి, ఒక అమ్మాయి ఈ 2 అమ్మాయిలు లెట్సే 10th క్లాస్ చదువుతూ ఉన్నారు, నెక్స్ట్ ఈ 2 అబ్బాయిలు లెట్సే 5th క్లాస్ చదువుతూ ఉన్నారు అనుకోండి. ఇప్పుడు ఏజ్ బట్టి చిన్నపిల్లలు లేకపోతే హై స్కూల్ పిల్లలు క్లాసిఫై చేయాలంటే ఈ 2 ఇలా వచ్చారా 5. ఇక్కడ మీరు గమనిస్తున్నారా, మనం క్లాసిఫికేషన్ అనే పేరు మీద ఎన్నో పర్స్పెక్టివ్స్ వస్తున్నాయి, ఎన్నో దృక్పథాలు వస్తున్నాయి, బట్ స్టిల్ వీఆర్ టాకింగ్ అబౌట్ ద సేమ్ 4 పీపుల్. అదే జరుగుతూ ఉంది ఇక్కడ కూడా. మీకు అర్థమవుతుందండి, రైట్. ఇక్కడ మోనోలిత్ అంటే ఏంటంటే ఎవ్రీథింగ్ ఇన్ వన్ ప్లేస్. అంటే యుఐ, లాజికల్, డేటాబేస్ అవన్నీ కూడా ఒక్కొక్కటే ఒక సింగులర్ యూనిట్లుగా ఉంటాయి. దీని గురించి నేను ప్రత్యేకంగా మాడుకోవాలి, దానికోసం ఒక పెద్ద లెసనే ఉంది. మనం చదివేది మొత్తం వీటి మీదేనండి, వీటి మీదే. సో మనం ఇంకా చాలా డీటెయిల్గా మాడుకుంటాం. ప్రస్తుతానికి ఇలా చెప్పుకుందాం. ఇది ఒక యూనిట్గా ఉంటుందండి. ఇది ఒక సింగిల్ కంప్యూటర్ అనుకోండి, ఒక సింగిల్ కంప్యూటర్ ఇది. ఆ సింగిల్ కంప్యూటర్లో సపోజ్ మీరు విండోస్ కంప్యూటర్లో వాడుతూనే ఉంటారు. మీ కంప్యూటర్లో స్టోరేజ్ పెంచుకొని బాగా ఎక్కువ కావాలి అనుకోండి, ఏం చేస్తారు మీరు? ఒకటే స్లాట్ ఉంది, హార్డ్ డ్రైవ్ స్లాట్, రైట్. మీ దగ్గర ఒక కోడ్ 500 GB, ఒకప్పుడు 250 GB అవి ఉండేది, తర్వాత 500 GB వేసిండ్రు, తర్వాత 1 TB వచ్చింది, ఇప్పుడు 2 TBలు వచ్చినాయి. ఇంకొన్ని రోజులు పోతే మేబీ ఒక 10 TB వస్తుందేమో, రైట్. మేబీ 50 TB వస్తుందేమో, 100 TB వస్తుందేమో. అట్లా మీరు ఎంతగా పెంచుకుంటా పోతారండి? మీ మదర్ బోర్డుకి ఒక లిమిట్ ఉంటుంది కదండి. ఇప్పుడు మీ కంప్యూటర్లో ఒక ప్రాసెసర్ వేయాలి. ప్రస్తుతానికి ఒక చిన్న ప్రాసెసర్ ఉంది, మంచిగా ఇప్పుడు కొత్తగా ARM ప్రాసెసర్లు వచ్చినాయి, అది చాలా హై ఎఫిషియంట్, హై పర్ఫార్మెంట్ అని చెప్పేసిండ్రు. ఇంకెంత దూరం పోతారండి?
దెర్ ఇస్ ఎ లిమిట్ ఫర్ యువర్ మదర్ బోర్డ్, రైట్? అంటే ఇది ఇండివిజువల్ బ్లాక్స్, ఇది గ్రో అవుతా పోతుంది. అదేవిధంగా ఈ లాజికల్ లేయర్ని కూడా మీరు గ్రో చేసుకుంటా పోతారు. ఇట్ బికమ్స్ ఫ్యాట్, బాగా బలుస్తూ పోతుంది, బాగా లవ్ అయితే పోతుంది అప్లికేషన్ కావచ్చు, అది కూర్చున్న హార్డ్వేరే కావచ్చు. బట్ దాని లిమిటేషన్స్ దానికి ఉంటాయి, దాని బెనిఫిట్స్ దానికి ఉంటాయి. చాలా ఈజీ టు క్రియేట్ దిస్, ఈజీ టు మేనేజ్ ఇట్. లిమిటేషన్ ఏంటంటే గ్రో కావడము, ఫ్యూచర్లో స్కేల్ కావడము కొంత ఇబ్బంది అవుతుంది. ఇట్ కెనాట్ గ్రో బియాండ్ ఏ పాయింట్, ఒక సైజ్ దాటి పెరగలేదు. అట్లాంటి టైంలో వచ్చినాయండి మైక్రో సర్వీసెస్ అనేది దిస్ ఈజ్ ద మోస్ట్ కాంప్లికేటెడ్ ఆస్పెక్ట్స్ అబౌట్ ఐటీ ఆర్కిటెక్చర్. ఎందుకు దీనిని మోస్ట్ కాంప్లికేటెడ్ అంటున్నానంటే ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ కోడింగ్ అండి. ఇట్ ఈస్ ఆల్సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఈస్ అబౌట్ ప్లానింగ్, ఇట్ ఈస్ అబౌట్ ఆర్కిటెక్చర్. మనం దీన్ని ప్లానింగ్ సరిగ్గా చేయకపోతే ఎత్తిపోతాం. ఇక్కడ యూ నీడ్ ది అల్టిమేట్ క్లారిటీ. ఒక మైక్రో సర్వీసెస్ ఆర్కిటెక్చర్ని ఇంప్లిమెంట్ చేయాలంటే వీ మస్ట్ హ్యావ్ డిసిప్లిన్ ఇన్ ద సెన్స్ మనము వాడే టెక్నాలజీసే కావచ్చు, మనము కోడ్ చేసే విధానమే కావచ్చు, లేకపోతే మన దూరదృష్టే కావచ్చు, చాలా పద్ధతిగా ఉండాలి. పద్ధతిగా లేదు అని అంటే మొదటి రోజే ఫెయిల్ అయిపోతాం మనం ఇందులో. ఇది మనం ఎంబ్రేస్ చేయాలంటే ఇందులో మనం ఫస్ట్ మాస్టర్లో ఉండాలి, లేకపోతే దీని జోలికి కూడా పోకూడదు. ఎందుకంటే మైక్రో సర్వీసెస్ని కంట్రోల్ చేద్దాము, లేకపోతే ఆ ఆర్కిటెక్చర్ని మనం మెయింటైన్ చేద్దాము అని దిగిన వాళ్ళల్లో మోర్ దెన్ హాఫ్, సగం కంటే ఎక్కువ మంది అంతకంటే ఎక్కువే కావచ్చు, చతికిలకు పడిన వాళ్ళు ఉన్నారు. చతికిల పడ్డమే ఇక. ఎందుకంటే దిస్ ఈజ్ నాట్ దట్ ఈజీ టు మెయింటైన్ ఆర్ మేనేజ్. మీ కాస్ట్ ఆఫ్ ఆపరేషన్స్, కంప్లెక్సిటీ ఆఫ్ ఆపరేషన్స్ కూడా ఒక రిడిక్యులస్ అమౌంట్లో గ్రో అవుతాయి. ఇక్కడికి వెళ్ళి ఏందయ్యా బాబు ఇంత డబ్బులు పెట్టాలన్నా, మాకు అంత ఓపిక లేదు, ఇంతమందిని హైర్ చేసుకోవాలన్నా, లేకపోతే ఇంత కాంప్లికేటెడ్ అయింది అని వెనక్కి వచ్చేసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, రైట్? అసలు ఏం జరుగుతూ ఉంది ఇక్కడ, ఎందుకు ఇది ఇంత కాంప్లికేటెడ్ అంటే ఇక్కడ మనం ఒక ఫుల్ స్టాక్ అప్లికేషన్ మనం మెయింటైన్ చేస్తాం ఇక్కడ, అవునా అండి? దట్ ఈస్ వాట్ మోనోలిత్, సింప్లెస్ట్ టర్మ్స్. ఇక్కడ మైక్రో సర్వీసెస్లో మోర్ దెన్ వన్ అప్లికేషన్స్ ఉంటాయి. వీటిని ఇండివిజువల్ సర్వీసెస్ అంటారు. మీకు ఒక అనాలజీ కూడా చెప్తాను నేను, బట్ ఐ థింక్ ఇట్ ఇస్ టూ ఎర్లీ. నేను అసలు ఈ మోనోలిత్ మైక్రో సర్వీసెస్ డిఫరెన్సెస్ మనం ఇంకా యాజ్ వి మూవ్ ఫార్వర్డ్ ఇంకా ఎక్కువ మాడుకుందాం తర్వాత. బట్ అట్ దిస్ పాయింట్ ఐ డోంట్ వాంట్ టు డివియేట్ ద మెయిన్ ఎజెండా ఆఫ్ టుడేస్ కాల్. మైక్రో సర్వీసెస్ అంటే ప్రస్తుతానికి ఇలా గుర్తుపెట్టుకోండి, మోర్ దెన్ వన్. ఇది కొన్ని వందల నుండి వేల సర్వీసెస్ల వరకు కూడా ఉంటాయి. పెద్ద కంపెనీస్ ఏవేవైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ నెట్ఫ్లిక్స్ కావచ్చు, లేకపోతే ఈవెన్ ఆల్ బిగ్ కార్పొరేట్ కంపెనీస్, వాళ్ళకి కొన్ని బిలియన్స్ ఆఫ్ రిక్వెస్ట్ వస్తూ ఉంటాయండి. బిలియన్స్ ఇఫ్ నాట్ ట్రిలియన్స్ కూడా అవ్వచ్చు. ఊబరే కావచ్చు. ఇవి అంతమందిని సర్వ్ చేయాలి అంటే ఎంత పెద్ద కంప్యూటర్ ఉండాలండి, ఎంత పెద్దదని పెట్టగలరు? అర్థమైంది మీకు? ఒక పెద్ద కంప్యూటర్ కావాలన్నా చిన్న చిన్నవి 1000 కంప్యూటర్ కావాలన్నా ఏది పవర్ఫుల్ అంటే ఏం చెప్తారండి? యూ కెన్ స్కేల్ దిస్ టు ఇన్ఫైనైట్, రైట్? మీకు ఇన్ని కంప్యూటర్లే ఉండాలి అని లేదండి ఈ స్ట్రక్చర్లో. యూ కెన్ హ్యావ్ ఫ్రమ్ 2 సర్వీసెస్ టు 2 మిలియన్ సర్వీసెస్. నేను మిలియన్ అని చెప్పాను అంతే, మిలియన్ కాదు, ఇంకా పెంచుకోవచ్చు మీరు. ఇట్ కెన్ స్కేల్ టు ఇన్ఫైనైట్ నెంబర్స్. అంటే ప్రస్తుతానికి ఇన్ఫైనైట్ అనుకుందాము, దాని లిమిటెస్ కూడా దానికి ఉన్నాయి, రైట్? సో ఇది ఒకదాన్ని ఎంత పెద్దదని చేయగలరు మీరు? చెప్పండి. సో దట్ ఈస్ వేర్ మైక్రో సర్వీసెస్ కమ్స్ ఇన్. ఇది మీరు దీన్ని పెంచాలి అని అంటే దీని కౌంట్ పెరుగుతుంది, నెంబర్ ఆఫ్ సర్వీసెస్ పెరుగుతాయి, నాట్ ఈచ్ సర్వీస్. మీరు ఇప్పుడు మీకు i5 కంప్యూటర్ ఉంటుంది, i7 కంప్యూటర్ ఉంటుంది, i9 కంప్యూటర్లు ఉంటాయి.
ఇక్కడ యూ డోంట్ నీడ్ i9 కంప్యూటర్స్. మీరు i3 కంప్యూటర్లో ఒక 1000 పెట్టండి. ఇక్కడ మీరు i9 దాటి ఇంక ఎక్కడికి వెళ్ళగలరు? దట్ ఈస్ హైయెస్ట్ లిమిట్ కదా. అప్పుడు ఇది పవర్ఫుల్లా ఇది పవర్ఫుల్ అంటే ఏం చెప్తారండి? రైట్, మైక్రో సర్వీసెస్. దిస్ కెన్ స్కేల్ అల్టిమేట్లీ ఇన్ఫినిట్లీ. ఇది కొంత మీకు కన్ఫ్యూజ్ అయి ఉండొచ్చు అని అనుకుంటున్నాను నేను. బట్ నేను చెప్తున్నా కదండి, ప్రత్యేకంగా మనం దీని గురించి మాట్లాడుకుందాం. బట్ యాజ్ ఆఫ్ నో ఇప్పుడు మాట్లాడుకున్న దాన్ని బట్టి దీని ఎసెన్స్ అర్థమైందా మీకు? ఆర్ యు షూర్? ఓకే. ఇక నెక్స్ట్ చివరిది, జస్ట్ చివరిది అని అంటే ప్రస్తుతానికి మనం తోవుకుంటా పోతే ఎన్నో క్లాసిఫికేషన్లు వస్తాయి ఇక. సో ఇది కూడా వింటారు మీరు. ఇదేంటంటే ఆన్ ప్రెమిసా క్లౌడా, ఆన్ ప్రెమిసా క్లౌడా అనుకుంటారు అని వింటారు. పెద్ద తేడా లేదండి. ఏంటండి? ఇక్కడ మీరు ఆన్ ప్రెమిస్ అప్లికేషన్ అని అంటారు, లేకపోతే క్లౌడ్ అప్లికేషన్ అంటారు. ఇది తెగ వింటూ ఉంటారు మీరు బయట. రైట్. అసలు ఏంది, అసలు ఆన్ ప్రెమిస్ ఏంది, క్లౌడ్ ఏంది? మీకు ఇప్పటిదాకా నేను క్లౌడ్ అని వాడలేదు ఎక్కడ. ఇంతకుముందు నేను ఇక్కడ నేను వెబ్ అని వాడాను, ఇక్కడ నేను క్లౌడ్ అని వాడలేదు. ఇది వెబ్, ఇది క్లౌడ్ అని వాడలేదు. బట్ అది కూడా క్లౌడ్ ఇన్వాల్వ్ అయింది అసలు. అందుకే చెప్తా ఉన్నాను, చాలా 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 బ్లరీ లైన్స్ ఉంటాయి ఇక్కడ. ఇక్కడ క్లౌడ్ అన్నాము అని అంటే మనం ఏ పర్స్పెక్టివ్లో మాట్లాడుతున్నాము? ఇన్ఫ్రాస్ట్రక్చర్ పర్స్పెక్టివ్లో పెట్టుకొని మాట్లాడుతున్నాం. అసలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంది? ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే హార్డ్వేర్. మనం అయితే ఇందాక మనం ఫస్ట్ నేను మాట్లాడేటప్పుడు హార్డ్వేర్ గురించి ఈ రెండు మాట్లాడుకున్నాం. ఫోన్ అన్నాము, ల్యాప్టాప్ అన్నాము. ఇక్కడ ఒక అప్లికేషన్ని రన్ కావాలని అంటే ఇవ్వండి, ఇది ఫైనల్ ప్రజెంట్ చేసే కదా, అంటే మీకు అందుబాటులో తీసుకొచ్చేవి ఇవి. ఓకే. బట్ బిహైండ్ ద సీన్స్ కొన్ని హార్డ్వేర్లు అనేది ఉంటాయి. ఇక్కడ నేను కొన్ని మాట్లాడాను నిన్న. ఏంటిది? నెట్వర్కింగ్ ఉంటుంది, అది చాలా పెద్దది, దాని దగ్గర మనం వెళ్ళలేము, మళ్ళీ మాడుకుందాం, అవసరం కొద్దీ మాడుకుందాం అని చెప్పాను. ఇప్పుడు మీకు ఇది రన్ కావాలి అని అంటే మీకు కొంత హార్డ్వేర్ కావాలి. అంటే మీకు నెట్వర్కింగ్ కావాలి, లేకపోతే మీకు డేటాబేస్లు కావాలి, ఇట్లా రకరకాల సర్వర్లు కావాలి, లోడ్ బ్యాలెన్సర్లు కావాలి. రైట్. అవన్నీ ఎన్నో ఉంటాయండి. హార్డ్వేర్ అని అంటే ఎన్నో, హార్డ్వేర్ అంటే హార్డ్వేర్ కూడా కాదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని మాట్లాడతాను నేను. ఎన్నో రకాలు ఉంటాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్లు. అసలు అది ఏంది, ఆ గోల్ ఏంది అని కూడా మళ్ళీ డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఇవి ఈ మీ అప్లికేషన్కి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తము మీ ప్రెమిసెస్లోనే, మీ లోకల్ నెట్వర్క్లోనే ఉంది అనుకోండి. లోకల్ నెట్వర్క్ అంటున్నా నేను. లోకల్ నెట్వర్క్ అంటే మనం నేను మాడుకున్నాం, మీకు గుర్తుంటుందని అనుకుంటున్నాను నేను. గుర్తుందండి? లోకల్ నెట్వర్క్ అంటే ఒక రూమ్లో ఉన్న మల్టిపుల్ కంప్యూటర్స్ని కనెక్ట్ చేయగలిగితే దట్ ఈజ్ లోకల్ నెట్వర్క్. వైడ్ ఏరియా నెట్వర్క్ అంటే ఒక ఇల్లు కాదండి, ఈ ప్రపంచం మొత్తాన్ని కనెక్ట్ చేసిన నెట్వర్క్లు ఉన్నాయి. దట్ ఈజ్ ఇంటర్నెట్. అది వైడ్ ఏరియా నెట్వర్క్. రైట్. ల్యాను, వ్యాను. ఓకే, డిఫరెన్స్ అర్థమైందండి? కమింగ్ బ్యాక్ హియర్, ఒకవేళ మీ అప్లికేషన్కి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తము ఒక లోకల్ ఏరియా నెట్వర్క్లో, అంటే మీ పరిసరాల్లో అంటే మీ ఇంట్లోనో, లేకపోతే మీ ఆఫీసులోనో, లేకపోతే మీ కంపెనీ నెట్వర్క్లోనో ఉంది అని అంటే అది ఆన్ ప్రెమిసెస్ అప్లికేషన్. అదే ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్లౌడ్లో, వ్యాన్లో. ఓకే, క్లౌడ్లో, వ్యాన్లో అంటే దాన్ని మీరు కంట్రోల్ చేస్తలేరు. క్లౌడ్ అంటే ఏంటిది? ఆ హార్డ్వేర్ని మీరు కంట్రోల్ చేస్తలేరు. అంటే అంటే సపోజ్ ఇప్పుడు హార్డ్వేర్ ఇప్పుడు కాలిపోయింది అనుకోండి, మీది కాదు బాధ్యత. హార్డ్వేర్ కాలిపోతే మీది కాదు బాధ్యత. ఎవడైతే హార్డ్వేర్ మెయింటైన్ చేస్తున్నాడో వాడి బాధ్యత. బేసికల్లీ మీరు రెంట్ తెచ్చుకుంటారని చెప్పాను చూడండి నిన్న. బేసికలీ దట్ ఈస్ హోస్టెడ్ ఆన్ ఇంటర్నెట్. అంటే ఏంటిది? ఎవడో హార్డ్వేర్ మెయింటైన్ చేస్తాడు. ఇక్కడ ఏంటంటే మీ హార్డ్వేర్ని మీరే మెయింటైన్ చేసుకోవాలి. మీ కంప్యూటర్ అయిపోయింది, మీ కంప్యూటర్ సర్వ్ చేయట్లేదని మీదే బాధ్యత. ఇక్కడ మీ కంప్యూటర్ అంటే మీరు ఒక చోట రెంట్కి తెచ్చుకుంటారు. మీ కంప్యూటర్ని మీరు రెంట్కి తీసుకుంటారు.
దాన్ని అది ఆన్ అయిందా ఆఫ్ అయిందా దాన్ని కాలిపోయిందా అనేది మీ బాధ్యత కాదు, వాడి బాధ్యత. ఎవడైతే మీకు రెంట్ ఇచ్చినా వాడి బాధ్యత. దాన్ని వాడుకోవడం వరకే మీ బాధ్యత. ఎట్లా వాడుకుంటారు? ఓవర్ ద ఇంటర్నెట్ వాడతారు. బేసికల్లీ మీ ఇన్ఫ్రాస్ట్రక్చరు ఎక్కడో హోస్ట్ అయి ఉంటుంది, మీ దగ్గర కాదు, మీ నెట్వర్క్లో కాదు. సో ఈ దృక్పథంలో డీటెయిల్ కూడా మనం ఒక మాటలో ఒక సెంటెన్స్లో తేల్చేయలేమండి. ఇది ఇట్ ఈస్ ఎ వెరీ బిగ్ కాన్సెప్ట్. ప్రస్తుతానికి ఇంతవరకు నేర్చుకుందాం అంతే. ప్రస్తుతానికి ఇది నేర్చుకుందాం. ఆన్ ప్రిమిస్ అంటే ఏం లేదు, మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం మన నెట్వర్క్లోనే ఉంది, మన లోకల్ నెట్వర్క్లోనే ఉంది, అంతా మందే బాధ్యత, ఏం జరిగినా బాధ్యత మందే అని అనుకోవడం అని అనుకుంటే అది ఆన్ ప్రిమిసెస్. క్లౌడ్ అంటే ఇందులో మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఎవరి దగ్గర మనం రెంట్కి తీసుకొని అందులో పెడుతున్నాం మన ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఆ కంప్యూటర్లు ఆగిపోయినా కాలిపోయినా పవర్ రాకపోయినా ఏదైనా మన బాధ్యత వాడిది. అది చూసుకోవడానికి వాడికి మనం డబ్బు కడుతున్నాం. సో దట్ ఈస్ వాట్ క్లౌడ్ అప్లికేషన్. ఈ దృక్పథము, ఈ పర్స్పెక్టివ్ అర్థమవుతుందా? అంటే ఏమైనా అర్థమైందా? ఎన్ని క్వశ్చన్స్ అండి? అర్థమైంది. రైట్. రేపటి రోజున ఎవరన్నా వచ్చి క్లౌడ్ అప్లికేషన్ అంటే ఏంటో చెప్పగలరా అండి? రైట్. సో టైప్స్ మీరు చూసారా ఈ టైప్స్ మాట్లాడితే ఎంత టైం అయిపోయిందో. సో ఇంకా ఇది దీస్ ఆర్ జస్ట్ ఫ్యూ పాపులర్ క్లాసిఫికేషన్స్ ఐ వాంటెడ్ టు షో. ఎన్నో ఉంటాయండి, ఎన్నెన్నో ఉన్నాయి. బట్ తర్వాత మళ్ళీ అవసరం వచ్చినప్పుడు మనకి ఎంత కావాలో అంత మాట్లాడుకుందాం. ఓకే. ఈ లోకల్ నెట్వర్క్ అనేవాళ్ళు ఈ క్లౌడ్ అప్లికేషన్ అనేది రెంట్ తెచ్చుకుంటారండి, వీళ్ళు తెచ్చుకుని యూస్ చేసుకుంటారు. అవునండి. క్లౌడ్ అప్లికేషన్ అంటే ఏంటంటే యాజ్ స్పీక్, ఇప్పుడు ఒక షాప్ మనం మన ఓన్గా మనం ఒక బిల్డింగ్ కట్టుకొని ఆ బిల్డింగ్లో మనం షాప్ పెట్టుకున్నాము. ఆ షాప్కి జనాలు వస్తున్నారు, మనం సర్వ్ చేస్తున్నాం, వాళ్ళకి ఏం కావాలో. లేకపోతే మనకు హోటల్ పెట్టాలి. హోటల్ పెట్టాలంటే ఆ బిల్డింగ్ మనమే కట్టుకున్నాము, ఆ బిల్డింగ్ మందే, ప్లేస్ మందే, బిల్డింగ్ మనమే కట్టినాము. మనం బిల్డింగ్ కట్టుకొని అందులో మనం బిజినెస్ పెట్టుకున్నాము, రెస్టారెంట్ పెట్టుకున్నాము, మనకి కస్టమర్లు వస్తున్నారు, మనం సర్వ్ చేస్తున్నాం అనుకోండి. దట్ ఈజ్ ఆన్ ప్రెమిసెస్. క్లౌడ్ అంటే ఏంటంటే ఇది మనం ఆ బిల్డింగ్ మంది కాదు, బిల్డింగ్ ఎవడదో, ఆ బిల్డింగ్కి వాటర్ వస్తూ ఉందా లేదా, ఆ బిల్డింగ్కి ఎలక్ట్రిసిటీ వస్తూ ఉందా లేదా, అది నా బాధ్యత కాదు, అది ఆ బిల్డింగ్ ఓనర్ బాధ్యత. అందుకే నేను వాడికి రెంట్ కడుతున్నాను మంత్లీ. అవన్నీ చూసుకోవడానికి అంటే నా ఎలక్ట్రిసిటీ బిల్ నాదే, బట్ ఆ వైరింగ్ అక్కడికి వస్తుందా లేదా అనేది ఎవడి బాధ్యత? ఆ బిల్డింగ్ ఓనర్ బాధ్యత. అక్కడ నా బిజినెస్ని రన్ చేయడం వరకే నా బాధ్యత. అంటే ఎట్లా, నేను వాడికి రెంట్ కడతాను, స్టిల్ మా ఎంప్లాయీసే అక్కడ రెస్టారెంట్ని ఆపరేట్ చేస్తారు, మా ఎంప్లాయీసే మా 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 కుకింగ్ హార్డ్వేరే, కుకింగ్ థింగ్స్ ఆడ ఉంటాయి, కస్టమర్లు వస్తారు. సో దట్ ఈస్ క్లౌడ్. అర్థమవుతుందండి? ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటిది? ఆ లొకేషన్, ఆ స్పాట్, ఆ స్పేస్. అర్థమైందండి? అర్థమైంది. ఆల్ రైట్. దిస్ ఈజ్ సచ్ అన్ ఇంపార్టెంట్ టాపిక్. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. చాలామంది ఏం చేస్తారంటే మీకు అసలు బిగ్ పిక్చర్ చూపించరు. అగైన్ నేను ఇంకొక మాట కూడా చెప్దాం అనుకుంటున్నాను. ఐ థింక్ ఐఎమ్ కంఫర్టబుల్ టు సే దిస్. మీకు కచ్చా పచ్చాగా మీకు ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది అక్కడక్కడ. అంటే ఎట్లంటే ముక్కలు దొరుకుతుంది. యూ డోంట్ రియలీ ఫైండ్ ఎ బిగ్ పిక్చర్ ఎనీవేర్. ఎందుకంటే చాలా నేను చెప్పాను, నేను నా ఓన్గా నేర్చుకున్నానండి ఇవన్నీ. నేను ఇప్పుడు మీకు ఇచ్చిన కంటెంట్ కూడా దిస్ ఈజ్ కమింగ్ రైట్ అవుట్ ఆఫ్ మై మైండ్. అందుకే ఒక పద్ధతి పాడు కొంతమంది ఇవన్నీ ఏంటి అసలు ఈ గోల ఏంది అనిపిస్తుందేమో, ఇంకొంతమందికి ఇంకో కొత్తగా అనిపించచ్చేమో. బట్ ఐఎమ్ స్పీకింగ్ ఫ్రమ్ మై హార్ట్, స్పీకింగ్ ఫ్రమ్ మై ఎక్స్పీరియన్స్. ఇది ఎండ్ టు ఎండ్ జర్నీ అని పిలుస్తాను నేను దీన్ని. ఎందుకు అని అంటే, ఇప్పుడు మీరు డీటెయిల్స్ మీరు ఉంటారు, అక్కడక్కడ ఉంటారు, బట్ ఐ వాంట్ టు షో యూ కంప్లీట్ పిక్చర్ బిఫోర్ వీ గెట్ ఇన్ టు ద డీటెయిల్. నేను ఏం నమ్ముతానంటే, అగైన్ నేను మాట్లాడుకుందే, ఫస్ట్ నాకు బిగ్ పిక్చర్ ఫుల్ క్లారిటీ ఉండాల, కంటెక్స్ట్ బాగా అర్థం కావాల, తర్వాత నేను లోపలికి పోతాను, లేకపోతే లోపల ఓన్ వస్తాను. ఓకే. సో ఇప్పుడు ఒక అప్లికేషన్ ఎండ్ టు ఎండ్ జర్నీ చూద్దాం.
ఓకే, అసలు దాని మొదలెలా, దాని అంత ఎలా. ఫస్ట్ అప్లికేషన్ అనేది ఉండదు. ఓకే కదండి, ఫస్ట్ దెర్ ఈజ్ నో అప్లికేషన్ టు బిగిన్ విత్. ఈ డీటెయిల్ మళ్ళీ పోదాం. ఓకే, ఈ డీటెయిల్ మళ్ళీ పోదాము. ఫస్ట్ ఈ వర్టికల్ చూద్దాం. ఫస్ట్ అప్లికేషనే ఉండదు. తర్వాత అప్లికేషన్ అండర్ డెవలప్మెంట్ ఉంటుంది. నెక్స్ట్ స్టేజ్ డెవలప్ అవుతున్న అప్లికేషను. తర్వాత డెవలప్ అయిపోయి లాంచ్ అయిపోయి రన్ అవుతున్న అప్లికేషను. ఓకే అండి, తర్వాత మంచిగా రన్ అవుతూ ఉంది. ఇక తర్వాత అది బోర్కి వచ్చేసింది, షెడ్కి వచ్చేసింది, దాన్ని ఇక రిటైర్ చేయాలి. అది రిటైర్ అవుతున్న ప్రాసెస్లో ఉంది. దానికి ఇంకొక పేరు ఏంటంటేనండి సన్ సెట్టింగ్ అని కూడా అంటారు. సన్సెట్ అంటే అస్తమిస్తున్న సూర్యుడు అంటారు కదండి. ఈ అప్లికేషన్ కూడా ఇక అస్తమిస్తుంది అంతే ఇక. సో ఇక దాని పని అయిపోయింది, దాని సర్వీస్ అయిపోయింది. ఇక స్లోగా దాన్ని రిటైర్ చేసేస్తారు, స్లోగా. రైట్, ఇక ఆ స్టేజ్లో ఉంటుందండి. తర్వాత అగైన్ నో మోర్ అప్లికేషన్. ఫస్ట్ థింగ్, ఈ సీక్వెన్స్ మీకు లాజికల్గా అనిపించిందండి? నో అప్లికేషన్, అప్లికేషన్ అండర్ డెవలప్మెంట్, రన్నింగ్ అండర్ మెయింటెనెన్స్ అప్లికేషన్, సన్సెట్టింగ్ రిటైరింగ్ అప్లికేషన్, అండ్ దెన్ నో అప్లికేషన్ అగైన్. అలా గ్రాఫ్ మీరు ఎడమ వైపు నుండి కుడివైపుకి అలా ఫస్ట్ ఏం లేకుండా అలా పై ఎదుగుతుంది. ఎదిగి ఒక సస్టైన్ అవ్వడము, ఇంప్రూవ్ అవ్వడము, మెయింటైన్ అవ్వడం జరుగుతుంది. తర్వాత గ్రాఫ్ పడిపోతుంది. దట్ ఈస్ వాట్ ద లైఫ్ సైకిల్. లైఫ్ సైకిల్ అని పదం వాడను నేను, ఎందుకంటే వేరే కంటెక్స్లో దాన్ని వాడేశారు. అది నేను చెప్తాను అదేందని. ఇది ఒక అప్లికేషన్ యొక్క ఎండ్ టు ఎండ్ జర్నీ. ఫస్ట్ థింగ్, బిఫోర్ వీ గెట్ ఇన్ టు ద డీటెయిల్, ఈ హై లెవెల్ ఎండ్ టు ఎండ్ జర్నీ మీద మీకు ఎనీ క్వశ్చన్స్? ఓకేనండి, ఓకే. ఇప్పుడు మనం ఒక్కొక్క బ్లాక్ని ఇన్స్పెక్ట్ చేసుకుంటూ పోదాం. అండర్ డెవలప్మెంట్ అని అన్నాను నేను. అండర్ డెవలప్మెంట్ అంటే ఒక అప్లికేషన్ డెవలప్ చేయాలంటే అందులో ఎన్నెన్ని స్టేజెస్ ఉంటాయి, ఎన్నెన్ని స్టెప్స్ ఉంటాయి, ప్రొసీజర్లు ఆర్ ప్రాసెసెస్లు ఉంటాయి. అదేవిధంగా ఒక అప్లికేషన్ని మెయింటైన్ చేసేటప్పుడు అందులో ఎన్నెన్ని ప్రాసెస్లు ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా ఒక అప్లికేషన్ రిటైర్ చేసేటప్పుడు ఇంకేమేమి ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఏం పెట్టలేదు, చెప్తాను, బట్ మాటల్లో చెప్తాను. ఓకే కదండి. సో ఇప్పుడు అండర్ డెవలప్మెంట్ అని అంటే ఒక అప్లికేషన్ డెవలప్ చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలి? అప్లికేషన్ డెవలప్ చేయాలంటే ముందు అసలు ఏం చేయాలి, ఎందుకు చేయాలి, అవన్నీ వాటిని రిక్వైర్మెంట్స్ గ్యాదర్ చేసుకోవడం అంటారు. యాజ్ ద నేమ్ ఇండికేట్స్, ఇది కూడా we will speak about it much detailed. మన కంప్లీట్ ఐటీ జర్నీ మొత్తం దీని మీద ఉంటుంది, దాదాపు దీని మీద ఉంటుంది. ఓకే, మీకు ఒక బిగ్గర్ కంటెక్స్ట్ ఇవ్వడానికి ఇవన్నీ చెప్పాను నేను. ఓకే, సో రిక్వైర్మెంట్స్ని గ్యాదర్ చేయడము. రిక్వైర్మెంట్స్లో కూడా రకరకాలు ఉంటాయి, అవన్నీ కూడా మనం మాట్లాడుకుందాము. ఓకే, రిక్వైర్మెంట్స్ని గ్యాదర్ చేయడము అంటే అది ఎందుకు చేయాలి, ఏమేం చేయాలి, ఈ అప్లికేషన్ అప్లికేషన్ సాఫ్ట్వేర్ అది ఏం చేయాలి, వాట్ ఈస్ ద రిక్వైర్మెంట్, దాన్ని ఎందుకు చేయాలి, వాట్ ఈస్ ద గోల్ ఆఫ్ ది అప్లికేషన్, దాన్ని గ్యాదర్ చేయాలి మనం. గ్యాదర్ చేయడం అంటే మనకు డబ్బులు ఇస్తాడు అని అంటే మన ప్రాజెక్ట్ కూడా ఫండ్ చేసేటప్పుడు వాడు రిక్వైర్మెంట్ కూడా ఇస్తాడు. ఇదిగో నాకు ఈ అప్లికేషన్ కావాలి, దీనికి ఇంత ఇస్తానని తీసుకో. నేను చాలా కట్ చెప్పేశానండి, బట్ కంప్లీట్ పిక్చర్ అయితే ఫైనల్గా అయితే ఇదే జరుగుతుంది. స్పాన్సర్ ఎవడైతే ఉంటాడో కస్టమర్ అని అంటాం, కస్టమరే కదండి మనకు డబ్బులు ఇచ్చేది. వాడి దగ్గర ఉండే రిక్వైర్మెంట్స్ తీసుకుంటాము, ప్లస్ డబ్బు కూడా తీసుకుంటాం. రైట్, నెక్స్ట్ డిజైన్ ప్లానింగ్ అని అంటాం. అంటే మనకు వచ్చిన రిక్వైర్మెంట్స్ ఏవైతే మన చేతికి వచ్చినాయో దాన్ని మనము డిజైన్ రూపంలో మారుస్తాం. ఇప్పుడు మనం ఇల్లు కట్టుకోవాలంటే ముందు మనకి కస్టమర్ ఏం చేస్తారంటే మన దగ్గరకు వచ్చి, అంటే సపోజ్ మనమే కస్టమర్ అనుకోండి, మనం ఫస్ట్ ఏం చేస్తామండి, మనం ఒక ఆర్కిటెక్ట్ దగ్గర, ఒక మేస్త్రి దగ్గర, ఒక ఇంజనీర్ దగ్గరికి వెళ్తాం. ఇది మళ్ళీ సపరేట్ టాపిక్, దీని మీద కూడా వర్క్ చేసిన నేను.
ఒకటి దగ్గరికి వెళ్ళి, ఇదిగో నా అవసరాలు ఇవి, నాకు సింగిల్ బెడ్రూమ్ ఇల్లు కావాలి, నేను నేను వాస్తుని ప్రిఫర్ చేస్తాను, నాకు వాస్తు ప్రకారంగా కావాలా, నాకు ఈ రిక్వైర్మెంట్ ఇటు ఉండాలా, అట్టు ఉండాలా, ఇటు ఉండాలా అని చెప్పి రిక్వైర్మెంట్లు చెప్తాం. రిక్వైర్మెంట్ చెప్పి వాడి చేతికి ఒక కాంట్రాక్ట్, ఒక డబ్బు అంటే మొత్తం ఇచ్చేయం కానీ బట్ కాంట్రాక్ట్ లాగా, అగ్రిమెంట్ లాగా రాయిపించుకొని చెప్తాం. వాడి పని ఏంది, నా రిక్వైర్మెంట్లని తీసుకొని వాడేం చేయాలా, బ్లూ ప్రింట్ ఇవ్వాలి నాకు, బిల్డింగ్ యొక్క బ్లూ ప్రింట్. అంటే ఎట్లా, ఇదిగో దిస్ ఈజ్ హౌస్ ప్లాన్, ఇదిగో నీకు బాత్రూమ్ ఏడు ఉంటుంది, బెడ్రూమ్ ఏడు ఉంటుంది, కిచెన్ ఏడు ఉంటుంది, హాల్ ఏడు ఉంటుంది, అది ఇదని ప్లానింగ్ ఇస్తాడు. నెక్స్ట్ దానికి ఇంప్లిమెంటేషన్ ప్లానింగ్, ఇదిగో మనకి సప్లయర్ ఏడు, మనకి ఇంజనీర్ ఏడు, లేకపోతే మనకి సో బిల్డర్ ఇతను ఇతడు, కాంట్రాక్ట్ మనకి లేబర్ కాంట్రాక్ట్ ఏడు వస్తుంది, మెటీరియల్ కాంట్రాక్ట్ ఏడు వస్తుంది, బ్లా 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 ఆల్ దాట్, రైట్. సో దట్ ఈస్ డిజైనింగ్ అండ్ ప్లానింగ్. అదేవిధంగా అప్లికేషన్ విషయంలో కూడా ఎక్స్క్యూజ్ మీ. సో డిజైనింగ్ అండ్ ప్లానింగ్ అంటే మీనింగ్ అది. నెక్స్ట్ ఇంప్లిమెంటేషన్ అంటారు. ఇంప్లిమెంటేషన్ అంటే ఏం లేదండి, బ్లూ ప్రింట్ రెడీ అయిపోయింది, వచ్చిన బ్లూ ప్రింట్ వచ్చిన ప్లాన్ని ఇంప్లిమెంట్ చేయడమే, కోడ్ రాయడమే, బిల్డింగ్ కట్టడమే. అర్థమవుతుందండి? దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. నెక్స్ట్ టెస్టింగ్ ఉంటుంది. కోడ్ రాసేసారు, మీరు బిల్డింగ్ కట్టేశారు, బిల్డింగ్ కట్టాక లేకపోతే కోడ్ రాసాక దాన్ని టెస్ట్ చేయాలి. దాని మీదకి ఒక 10 మందిని పంపిస్తారు, బాగా ఎగరండి అని చెప్తారు. వాళ్ళు ఎగిరితే బిల్డింగ్ కోడలేదనుకోండి, దట్ మీన్స్ యువర్ బిల్డింగ్ ఈజ్ స్ట్రాంగ్. అంటే నేను చాలా సింపుల్గా చెప్తున్నాను, బట్ మన రాసిన అప్లికేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం టెస్ట్ చేయాలి. రకరకాల టెస్టింగ్ ఉంటుంది. టెస్టింగ్లో కూడా ఇది కూడా ఒక సపరేట్ ప్రపంచం ఇది. దాంట్లో కూడా ఐ హ్యావ్ వెరీ స్ట్రాంగ్ ఒపీనియన్స్ ఆన్ హౌ ఇట్ నీడ్స్ టు బి డన్ యాజ్ అన్ ఆర్కిటెక్ట్. మీకు ఎండ్ గోల్ ఏంటంటే మనం రాసిన కోడ్ వ్యాలిడేట్ చేయాలి, ఇది కరెక్ట్గా రాసినామా లేదా, ఇది కరెక్ట్గా మనం అనుకున్న అవుట్కమ్ ఇస్తూ ఉందా లేదా, రైట్, ఇది ఇంత లోడ్ని భరిస్తూ ఉందా లేదా. ఇవన్నీ కూడా రకరకాల టెస్టింగ్లో మనం మళ్ళీ ప్రత్యేకంగా ఆడుకుందాం అవసరం వచ్చినప్పుడు. బట్ ఫుల్ పిక్చర్ అయితే ఇది. టెస్టింగ్ కూడా అంతా అయిపోయింది. ఇక లాస్ట్కి ఏంటంటే డిప్లాయ్మెంట్. డిప్లాయ్మెంట్ ఏం లేదండి, డిప్లాయ్మెంట్ అంటే తీసుకుపోయి దాన్ని ముందాక మనం మన 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 షాప్లో మనం రెస్టారెంట్ అని చెప్పాను చూడండి, అది పోయి మన రెస్టారెంట్లో పెట్టడమే. మీకు ఆ అనాలజీ ప్రకారం చెప్పాలంటే మీది ఒక రెస్టారెంట్ ఉంది, మీ రెస్టారెంట్ ఒక చోట వర్క్ అవుతూ ఉంది, లేకపోతే మీరు రెస్టారెంట్ స్టార్ట్ చేయాలి. మీరు అది మీ ఓన్ బిల్డింగ్లో కావచ్చు, లేకపోతే మీరు రెంటెడ్ తీసుకున్న దాంట్లో కావచ్చు. మీరు అక్కడ ఒక రెస్టారెంట్ని స్టార్ట్ చేయాలి, రైట్. ప్లాన్ వేసుకున్నారు, మీ వంటకాలన్నీ రెడీ చేసుకున్నారు, మొత్తం ఎంప్లాయీస్ ఎంతమంది కావాలి, అది ఇది మొత్తం ఒక కంప్లీట్ సిస్టమ్ రెడీ అయిపోయింది. తర్వాత మీరు ఏం చేయాలి, అఫీషియల్గా లాంచ్ చేయాలి. సో దట్ యువర్ కస్టమర్ స్టార్ట్స్ లుకింగ్ అట్ ఇట్, యూ గెట్ యువర్ కస్టమర్స్ ఫ్రమ్ ఇట్. అది డిప్లాయ్మెంట్ భాగం, అది లాంచ్ చేయడమే. లాంచ్ చేయడం అంటే మళ్ళీ ఇక్కడ మార్కెటింగ్ వస్తుంది, అది మాట్లాడతలేదు. యు ఆర్ మేకింగ్ ఇట్ అవైలబుల్ ఫర్ పీపుల్ టు యూస్. ఓకే, దట్ ఈస్ వాట్ డిప్లాయ్మెంట్ మీన్స్. డిప్లాయ్మెంట్ అంటే మీరు తయారు చేసిన ప్రోడక్ట్ ఏదైతే ఉందో, మీరు తయారు చేసిన సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో దాన్ని అందుబాటులో తీసుకురావాలి. ఎవరికి అందుబాటులో తీసుకురావాలి, దాని ఇంటెండెడ్ కస్టమర్స్, దాన్ని ఎవరి కోసం మీరు తయారు చేసినరో వాళ్ళకి మీరు అందుబాటులో తీసుకురావడమే డిప్లాయ్మెంట్. వాళ్ళ ఇంటర్నల్ మళ్ళీ ఇక్కడ కస్టమర్లో మళ్ళీ రకరకాలు ఉంటారు, ఇంటర్నల్ కస్టమర్, ఎక్స్టర్నల్ కస్టమర్. ఏంటండి చెప్పండి. యా, ఇక్కడ క్లయింట్ కూడా, ఇప్పుడు నేను క్లయింట్ అంటున్నాను కదండి, ఇది కూడా ఈ పదాలు కూడా మీరు చాలా 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 పర్స్పెక్టివ్లో వింటారండి. క్లయింట్ అంటే నేను మా కొలీగ్తో మాట్లాడుతుంటే నేను డిస్కషన్లో ఒక డిస్కషన్ చేస్తూ నేను క్లయింట్ అని మాట్లాడుతూ ఒక ఆర్కిటెక్చరల్ టాపిక్ ఒకటి డిస్కస్ చేస్తూ ఉన్నాను. నేను వారికి అరగంట డిస్కస్ అయిపోయిన తర్వాత నేను అనుకుంటున్న క్లయింట్, నువ్వు అనుకుంటున్న క్లయింట్ వేరు అని చెప్పి నాకు అర్థమైంది అరగంట తర్వాత. మీకు అర్థమవుతుంది ఇక్కడ సిచ్యువేషన్ ఎట్లా ఉంటుందండి.
ఈ పదాలు ఏవైతే ఉన్నాయండి అవి చాలా ఇంటర్చేంజబుల్గా వాడుతూ ఉంటారు. ఇప్పుడు ఆమ్, ఆమ్, ఇప్పుడు టేబుల్ ఆ టేబుల్లో ఇది పెట్టు, ఈ టేబుల్లో అది పెట్టు అని అన్నాం అనుకోండి. ఇక్కడ మీరు మాట్లాడేది ఇంట్లో ఉన్న టేబుల్ గురించా, కంప్యూటర్ డేటాబేస్లో ఉన్న టేబుల్ గురించా? ఈ క్లారిటీ లేదనుకోండి. ఈ క్లారిటీ లేదు అని అంటే ఈ ఆ డిస్కషన్ అనేది ఏదో అనుకుంటే ఏదో అవుతుంది అంటారు చూడండి, అట్లా అవుతుంది. ఇప్పుడు మీరు క్లయింట్ అంటున్నారు కదా, క్లయింటు, కస్టమరు, ఆడియన్సు, ఇవి చాలా ఇంటర్చేంజబుల్ పదాలు ఇవన్నీ. క్లయింట్ని మనము నాట్ ఓన్లీ పర్సన్స్, వీ కెన్ ఆల్సో యూజ్ ఇట్ ఫర్ సిస్టమ్స్. అర్థమవుతుందండి? ఇప్పుడు సర్వర్ అన్నాము, క్లయింట్ అన్నాము, క్లయింట్ సర్వర్, క్లయింట్ని వీఆర్ రెఫరింగ్ టు రిసీవింగ్ సిస్టమ్. దాన్ని ఒక కంప్యూటర్ని క్లయింట్ అనొచ్చు, ఒక పర్సన్ని క్లయింట్ అనొచ్చు, రైట్? అంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే లబ్ధి పొందేవాడు క్లయింట్, అడిగేవాడు క్లయింట్. మనని వాడుకునే అదే మన నుంచి యప్. బట్ అగైన్ ఐ థింక్ యూ ఆర్ స్పాట్ ఆన్. ఎక్స్క్యూజ్ మీ. ఓ మై గాడ్. మీకు అక్కడ చలి ఉండదేమో కదండి అసలు ఇక్కడ? లేదండి, అంటే ప్రైవేస్ ఇప్పుడు రైనీ. ఓకే, ఎనీవే, సో దిస్ ఈజ్ ఇది నేను కావాలని చెప్పే దీన్ని నేను ఎక్స్ప్రెసిట్గా యారో డ్రా చేసి ఇది పర్ఫెక్ట్ సీక్వెన్స్ అని చెప్పలేదు, ఎందుకంటే దానికోసం మరి సపరేట్ టాపిక్ ఉంది, రైట్? బట్ ఇవి దీన్ని రఫ్గా ఏమంటారు అని అంటే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్, SDLC. ఇది మనకి, ఇది ఐటీ గాళ్ళకి ఇది ఒక భగవద్గీత లాంటిది. ఇది ఒక డిక్షనరీ ఫర్ అస్, ఇది ఒక బ్లూ ప్రింట్ ఫర్ అస్. ఇది ఒక చాలా 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 ముఖ్యం. మీరు ఏ ఐటీనైనా తీసుకోండి, ఎవరినైనా తీసుకోండి, ఐటీ వరల్డ్లో, ఎందులో ఒక దాంట్లో ఫిట్ అవుతాడు, ఇందులో ఒక దాంట్లో ఫిట్ అవుతాడు, రైట్? ఐటీ వర్క్ మొత్తం కూడా దాదాపు కూడా 90% ప్లస్ ఇందులోనే ఉంటుంది. అంటే అంత స్కేల్ ఆఫ్ మన వాళ్ళందరూ ఇందులోనే ఉంటారు. చాలా 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 ఇంపార్టెంట్. ఏది ఒకసారి కోడ్ డెవలప్ చేయడానికి స్టెప్స్ చెప్పండి అని అంటే కళ్ళు మూసుకొని నిద్రలో లేపడినే చెప్పాలా. ఇది అంత కష్టం కూడా కాదండి. లాజికల్, ఇట్స్ వెరీ వెరీ లాజికల్, రైట్? కొంతమంది ఏం చేస్తారంటే ఈ 5 స్టెప్పుల్ని 10 స్టెప్పుల్లో కూడా చెప్పే అవకాశం ఉంది. ఇంకా దాన్ని ఇంకా సెగ్రిగేట్ చేసుకుంటా ఇంకా డీటెయిల్గా చెప్పే అవకాశం కూడా ఉంది. ఫస్ట్ థింగ్, మనం ఎంత గొప్పగా చెప్పామన్నది కాదండి, ముందు మనం అనుకుంటున్న సీక్వెన్స్ మనకు వర్తిస్తుందా లేదా, మనకు వర్కౌట్ అవుతుందా లేదా అన్నదే ముఖ్యము. ఇది ఇంతే లేదు, ఇది 5 స్టెప్పులే, ఇది 10 స్టెప్పులే, దిస్ ఈజ్ లైక్ మీనింగ్లెస్ డిస్కషన్స్. మీకు అర్థమవుతుంది కదండి? ఇప్పుడు దీని గురించి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ గురించి ఎనీ క్వశ్చన్స్? అర్థమైంది. ఇప్పుడు SDLC అని అంటే అదే కదండి, అదే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్. దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్, రైట్? ఇక డెవలప్మెంట్ అయిపోయింది, మనం జనాలకు అందుబాటులో తెచ్చేసాము, పీపుల్ ఆర్ యూజింగ్ ఇట్, ఇట్స్ ఇన్ ప్రొడక్షన్లోనే ఉంది అంటాం. అంటే ఏంటంటే డెవలప్మెంట్ అయిపోయింది, ఇట్ ఇస్ రన్నింగ్ ఇన్ ప్రొడక్షన్. దిస్ ఇస్ వాట్ ఇట్ ఈస్, దిస్ ఇస్ ప్రొడక్షన్. ప్రొడక్షన్లో ఇష్యూ వచ్చింది, ప్రొడక్షన్లో బగ్ వచ్చింది, ప్రొడక్షన్లో అది వచ్చింది ఇది వచ్చిందని చెప్తారండి. దట్ మీన్స్ వాట్? ఆల్రెడీ జనాలకు అందుబాటులో ఉంది, జనాలు యూజ్ చేస్తున్నారు ఆల్రెడీ, దాన్ని వాడేటప్పుడు కొన్ని ఇష్యూస్ వచ్చినాయి. రన్నింగ్ ఆన్ ప్రొడక్షన్ అంటే అందుబాటులో ఉందానండి? అవునండి, అందుబాటులో ఉంది, పీపుల్ ఆర్ యూజింగ్ ఇట్. అండర్ మెయింటెనెన్స్, అండర్ రన్నింగ్, ఆల్ దిస్ రెఫర్స్ టు ద సేమ్ థింగ్.
ఓకేనండి. ఆల్ దిస్ రెఫర్స్ టు ద సేమ్ ఎగ్జాక్ట్ థింగ్. ఒక అప్లికేషన్ ప్రొడక్షన్ వర్క్ చేస్తూ ఉంది, జనాలకు అందుబాటులో ఉండి రన్ అవుతూ ఉంది అని అంటే అక్కడ కూడా కొన్ని పనులు అవసరమవుతాయి మనకి. ఏంటి ఆ పనులు ఏం అవసరమవుతాయి అని అంటే, ఇప్పుడు రన్ చేసినప్పుడు మధ్యలో కొన్ని ఇష్యూస్ వస్తాయి, అన్ఎక్స్పెక్టెడ్ ఎర్రర్స్ వస్తాయి, ఎక్కడో మన కోడ్లో లూప్ హోల్ ఉంటుంది, ఆ లూప్ హోల్ వల్ల అదొక ఒక ఒక అన్హ్యాండిల్డ్ ఎర్రర్గా, ఒక అన్హ్యాండిల్డ్ ఎక్సెప్షన్గా వచ్చి ఒక ఎర్రర్ వచ్చింది, ఏదో ఒక ఎర్రర్ వచ్చింది, యూజర్ ఏదో ఒకటి నొక్కేసిండు, అది ఏదో నొక్కేసిండు, ఒక బగ్ వచ్చింది, దాన్ని ఫిక్స్ చేయడము, రైట్. అది ఒక ప్రాసెస్. ఇదొక వెరీ నాకు డౌట్ అండి. ఇప్పుడు వీళ్ళు డిప్లాయ్మెంట్ చేస్తారు కదా, ఏమి ఎర్రర్స్ లేకుండానే మొత్తం డెలివర్ చేస్తారు కదా, అవునండి, తర్వాత కూడా వస్తాయండి బగ్స్? బ్రహ్మాండంగా వస్తాయండి. బ్రహ్మాండంగా. ఇక్కడ అది యూజర్ వల్ల వస్తాయండి? చెప్పలేమండి. దెర్ ఆర్ సో మెనీ రీజన్స్. టెస్టింగ్లో ఇప్పుడు చూడండి, మనం ఇల్లు కట్టుకున్నాము, మన ఇంటికి దొంగలు ఎలా రాకూడదు అని మనం ప్లాన్ చేసుకొని జాగ్రత్తగా అన్ని గార్డ్స్ పెట్టుకొని అన్నీ చాలా జాగ్రత్తగా చేసాము. అన్ని పెట్టుకున్న తర్వాత కూడా దొంగలు రాకుండా ఉంటారండి? యూ నెవర్ నో కదా, ఖచ్చితంగా ఏదో ఒక లూప్ హోల్ ఉంటుంది. సో అదేవిధంగా అవర్ ఎయిమ్, ఇల్లు కట్టేటోడు ఎయిమ్ ఏంటిది, చాలా పగడబందీ కట్టాలి, అసలు చాలా సెక్యూర్ కట్టాలని ఉంటుంది. బట్ అట్ ద సేమ్ టైం ఏదో ఒకటి జరుగుతుంది, ఏదో చిన్న సిల్లీ మిస్టేక్స్ వల్ల, ఏదో ఒక సిల్లీ, దట్ ఈస్ ద గోల్ ఆఫ్ ఎవ్రీబడి, రైట్. బగ్స్ లేకుండా ఉండాలనేది గోల్ ఆఫ్ ఎవ్రీబడి. బట్ టు బీ ఫ్యాక్ట్, ట్రూత్ టు బి టోల్డ్, ఖచ్చితంగా 100% వచ్చే అవకాశం అయితే ఉంది. 100%. నేను ఇది 90% కూడా చెప్పను, ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది. అంటే నోబడీ ఈజ్ ద మాస్టర్ కదండి, నోబడీ ఈజ్ మాస్టర్ అట్ ఎవ్రీథింగ్. నిజంగా బగ్స్ లేకుండా చేసినంటే దేవుడే ఇక. బట్ దట్స్ నాట్ రియాలిటీ, కమాన్, ఇట్స్ నాట్ గోనా హ్యాపెన్. మీరు బిల్డింగ్ కట్టిండ్రు, బిల్డింగ్ కట్టాక మీ బిల్డింగ్లో ఇష్యూస్ రావా అండి? వస్తాయండి. అదే దట్స్ ట్యాప్స్ ఏదో ఒకటి పాడవడం. రైట్. ఇట్ జస్ట్ వెరీ యా, ఇదొకటి. రెండు ఏంటంటే అప్డేట్స్ అంటే ఏంటంటే ముందు జాగ్రత్తగా, ఒరే నాయన ఇట్లా ఉంటే మళ్ళీ బగ్ వచ్చే అవకాశం ఉంది, రాకముందే ముందు జాగ్రత్తగా ప్రోయాక్టివ్గా మనం ఏమన్నా ప్యాచెస్ చేయాలి, మనం ఏమన్నా అప్డేట్ చేయాలి నీట్గా. లేదంటే మన కస్టమర్లు మాట్లాడుతూ ఇగో మాకు ఈ ఫీచర్ నచ్చలేదబ్బా, ఇది కొంచెం మార్చాలి, నువ్వు ఇది కరెక్ట్ లేదు, కొంచెం చేంజ్ చేయవాలి దీన్ని అని అడిగితే, ఆ క్విక్ చేంజెస్ ఏవైతే ఉంటాయో వాటిని అప్డేట్స్గా మార్చడము, అవి ఇవి. ఇంకా ఇంకా డీటెయిల్డ్ పోవచ్చు నేను, బట్ ఐ థింక్ ప్రస్తుతానికి ఇక్కడ రాపిద్దాం. ఐ డోంట్ వాంట్ గెట్ ఇంటూ టూ మచ్ ఫర్దర్, రైట్. ఇది అర్థమైందా అండి? ఇక మ్యాక్సిమం లైఫ్ ఆఫ్ అప్లికేషన్ ఈ స్టేట్లోనే ఉంటుందండి. ఇప్పుడు ఒక డెవలప్మెంట్ అనేది లెట్స్ సే ఒక 1 year జరిగింది అనుకోండి, ద గోల్ ఇది ఒక 10 సంవత్సరాలు ఉంటుందండి, ఇది మేబీ ఒక 5 సంవత్సరాలు, పోనీ 3 సంవత్సరాలు ఉంటుంది కదండి. సో ఇట్ ఈస్ ఎ మ్యాక్సిమం లైఫ్ అన్నట్టు. ఇది ఓకే కదండి. సో ఇది మ్యాక్సిమమ్ ఈ స్టేజ్లో ఉంటుంది అన్నట్టు లైఫ్ అప్లికేషన్. ఎక్కువ సంవత్సరాలు ఇట్లనే ఉంటుంది, ఎక్కువ టైం యూజువలీ. దట్ ఈస్ అ గోల్. ఇప్పుడు ఇంత పని చేసి ఇది లాంచ్ చేయకుండా, ఇప్పుడు సినిమా మొత్తం తీసి సినిమా రిలీజ్ చేయకపోతే ఎట్లా ఉంటుందండి? రైట్. అలా అయిపోయిన సినిమాలు కూడా ఉన్నాయి. బట్ సినిమా రన్ కావాలి, సినిమా వల్ల డబ్బు రావాలి, ప్రొడ్యూసర్లు బాగుండాలి, యాక్టర్లు బాగుండాలి అనుకుంటే సో దట్స్ వాట్ ఇట్ ఈస్. నెక్స్ట్ రిటైరింగ్ అండ్ సన్సెట్. ఇది బాగా వర్కౌట్ అయింది, బ్రహ్మాండంగా రన్ అయిందో లేకపోతే బాగా అయిందో అంటే, బాగా అయ్యే అప్లికేషన్ ఎవడ ఆపడండి. ఒకవేళ దీని టైం అయిపోయింది, అప్లికేషన్ రన్ చేయడం వల్ల మనకి నష్టం తప్ప, సినిమా వచ్చింది, సినిమా థియేటర్లో ఆడుతుంది, జనాలు రావడం ఆపేసిండ్రు, ఏం చేస్తారండి ఎవెన్చువల్లీ? దే విల్ స్టాప్ షోయింగ్, రైట్. ఒక్కొక్కటి కొంత ఆపేసుకుంటూ వస్తారు. కొంత ఇన్ ద సెన్స్ వాళ్ళకు కూడా ఒక స్ట్రాటజీ ప్రోటోకాల్ అనేది ఉంటుంది, ఎట్లా సన్సెట్ చేయాలి, వాట్ ఈస్ ద సీక్వెన్స్ ఆఫ్ ఆపరేషన్స్ నీడ్ టు బి డన్. అదేవిధంగా ఒక అప్లికేషన్ సన్సెట్ చేయాలంటే వాళ్ళకు కూడా కంపెనీలో ఇంటర్నల్ ప్రోటోకాల్స్ ఉంటాయి. వీళ్ళ డిపెండెన్సీస్ ఏంటిది, ఈ అప్లికేషన్ మీద ఆధారపడి ఏవేవి రన్ అవుతున్నాయి, రైట్. దీన్ని ఆపేస్తే ఇంపాక్ట్ ఏం జరుగుతుంది మొత్తం అసెస్ చేసుకొని జాగ్రత్తగా డిపెండెన్సీస్ని లేపేసి, అంటే లైక్ డిపెండెన్సీస్ అఫెక్ట్ కాకుండా పాటించుకుంటా వచ్చి అప్లికేషన్ని షట్ డౌన్ చేసేస్తారు. షట్ డౌన్ చేసేసి దాన్ని ఆర్కైవ్ చేయడమో
లేకపోతే తీసుకుపోయి ట్రాష్ క్యాన్లో పడేయడం ఏదేదో చేసుకోవచ్చు. ఇక ఇట్ డిపెండ్స్ ఆన్ ద కంపెనీ పాలసీ, డిపెండ్స్ ఆన్ ద ఉన్న సిచ్యువేషన్ బట్టి, అప్లికేషన్ బట్టి నిర్ణయాలు తీసుకుంటారు. దెన్ అగైన్ నో మోర్ అప్లికేషన్. వాట్ డూ యూ థింక్ అండి? వాట్ డూ యూ థింక్ ఆఫ్ దిస్ జర్నీ? ఈజ్ ఇట్ ఈజీ టు అండర్స్టాండ్? మీరు నెట్లో చూసినట్టే మీకు ఇది కనబడుతుంది. ఈ సీక్వెన్స్ అనేది మీకు ఎక్కడా కనపడదు. అంటే ఇలా అడగాలని ఇలా ఏమో నాకైతే నేను దిస్ ఈజ్ ఆల్ ఐ లెర్న్ ఇట్ ఫ్రమ్ మై ఎక్స్పీరియన్స్. మీకు అదే చెప్తాను కదా, మీకు కచ్చా పచ్చగా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది, బట్ అంతా కలిపి ఒక చోట దొరకదు. సో అగైన్ ఎనీ క్వశ్చన్స్ అండి? ఎనీ క్వశ్చన్స్ అబౌట్ ద ఎండ్ టు ఎండ్ జర్నీ? మీరు ఏదున్నా చెప్పండి, పర్వాలేదు. అర్థమైంది. ఆర్ యు షూర్? ఆల్ రైట్. ఇక నేను యాక్చువల్లీ నేను రెండు టాపిక్లు వేసుకున్నా ఈరోజు చెప్పాలి, అంటే 2 స్లైడ్లు వేసుకున్నాను నేను ఈరోజు చెప్పాలని. బట్ ఒక దాంట్లో 70% వచ్చేసరికి మనం ఇంకా 3వ స్లైడ్ అనే ఉన్నామండి, ఓన్లీ 3rd స్లైడ్. అప్పుడే మన 1.5 hour అయిపోతుంది, రైట్? ఇది ఇక నెక్స్ట్ ఆఫ్టర్ దాట్ ఇది చెప్పుకున్నాం కాబట్టి లాజికలీ ద నెక్స్ట్ స్టెప్ ఈస్ మనం డెవలప్మెంట్. నేను చెప్పా కదండి, మనం మోస్ట్ ఆఫ్ ద టైం ఇండే ఉంటామని. దీని గురించి ఇంకొంచెం మాడుకుందాం, ఇంకొక 1 step ఫర్దర్. ఓకేనండి? ఈజ్ ఇట్ టూ మచ్ ఆర్ షుడ్ వి కంటిన్యూ? కంటిన్యూ. ఓకే, ఆల్ రైట్. ఇప్పుడు ఒక డెవలప్మెంట్ గురించి మాడుకునేటప్పుడు యూజువల్లీ 2 రకాల గురించి మాడుకుంటాం పాపులర్లీ. ఒకటి వాటర్ ఫాల్ మోడల్ అంటారు, 2 స్క్రమ్ మోడల్ అంటారు. అంటే డెవలప్మెంట్ని మనం ఏ విధానంగా మనం ప్రాక్టీస్ చేద్దాం అంటే, ప్రాక్టీస్ ఇన్ ద సెన్స్ మీకు ఒక టీం ఉంది, డెవలప్మెంట్ టీం, పెద్ద టీం. అది కూడా డెవలప్మెంట్ టీంలో ఎవరెవరు ఉంటారు అదన్నీ కూడా నెక్స్ట్. యాక్చువల్లీ దట్ ఈస్ వాట్ ఐ వాంటెడ్ టు డిస్కస్ నెక్స్ట్, బట్ ఐ డోంట్ థింక్ ఇట్స్ గోనా హ్యాపెన్ టుడే. అది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. టీమ్స్, రోల్స్ చాలా 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 ఇంపార్టెంట్. అది మీరు చెప్తే యూ విల్ బి సర్ప్రైజ్డ్. నాట్ మెనీ పీపుల్ ఈజ్ అవేర్ ఆఫ్ దాట్. చాలామంది దే ఆర్ నాట్ అవేర్ ఆఫ్ దాట్. 97% of people, I want to say 99%, they're not aware, they're not fully clarified of what's the proper structure. అంటే I'm not saying they don't know how to do it, no, nothing like that. బట్ నేను చెప్పడము, ఈ క్లారిటీ అనేది, బిగ్ పిక్చర్ క్లారిటీ ఉంటుంది చూడండి. ఐ రియల్లీ విష్ పీపుల్ హ్యావ్ ఇట్ ఎర్లీ ఇన్ దేర్ కెరియర్స్. ఈ క్లారిటీ ముందు నుండి ఉందంటే బ్రహ్మాండమైన మంచి సక్సెస్లు వస్తాయి వాళ్ళకి. క్లియర్ పిచ్చ క్లారిటీతో ఉంటారు అన్నట్టు, ఎవరు ఏం చేయాలి, వాట్ ఇస్ ద రెస్పాన్సిబిలిటీస్, అవి మరి. మనం మేబీ ఒక కంప్లీట్ డే దీని గురించి మాట్లాడుకుందాం మనం. బట్ ప్రస్తుతానికి డెవలప్మెంట్ మెథడాలజీస్ గురించి చెప్పుకుంటే ఇందులో మేజర్లీ 2 రకాలు ఉంటాయండి, వాటర్ ఫాల్, స్క్రమ్. 2 ఎగ్జాంపుల్స్ గుర్తుపెట్టుకోండి. ఐ హ్యావ్ వన్ అనాలజీ హియర్. దోశ ఉందనుకోండి, ఒక దోశ ఉంది. దోశ మొత్తాన్ని తీసుకుని నోట్లో పెట్టుకుని తింటే ఎట్లుంటుందండి? మేబీ దిస్ ఇస్ ఎ బ్యాడ్ ఎగ్జాంపుల్, మేబీ ఇది కష్టం అని దట్స్ నాట్ మై ఒపీనియన్. దోశ బదులు ఆ దోశ చిన్నదనుకోండి, ఇట్ ఈస్ వెరీ స్మాల్ దోశ, యూ కెన్ ఈట్ ఇట్, రైట్? చిన్న బుల్లి దోశ అనుకోండి, తినేయచ్చు, ఒక దెబ్బకేసేయచ్చు. అదే దోశ పెద్దదైంది అనుకోండి, యూ కెనాట్ డూ ఇట్, రైట్? మీకు అర్థమైందండి? చిన్న బుల్లి దోశ అనుకోండి, ఒక ఇడ్లీ సైజులో ఉంది దోశ, ఒక దెబ్బలో తినగలరా, తినలేరా అండి? తినేచ్చు కదండి. ఇట్స్ వెరీ ఈజీ టు డూ ఇట్ అండ్ ఇట్స్ గుడ్ టు డూ దాట్. ఆ దోశ సైజు పెరుగుతా 90 mm దోశ అయిందనుకోండి, ఒక దెబ్బలో వేసుకుంటే పోతాడు ఇక, రైట్? సో దట్స్ వై దెర్ ఈస్ ఎ లిమిట్ ఫర్ వాటర్ ఫాల్ మోడల్. చిన్న సైజు ఉంటే యూ కెన్ హ్యావ్ ఇట్, యూ కెన్ డూ ఇట్. సైజు పెరిగే కొద్దీ ఇది కొంచెం కష్టం అవుతుంది. దట్ ఈస్ వేర్ యూ నీడ్ స్క్రమ్. స్క్రమ్ అంటే ఏం లేదండి,
ఎందుకయ్యా తొందరపడతావు, ఎందుకయ్యా ఆవేశపడతావు, ఒక్కొక్క ముక్క తిను, హ్యాపీగా ప్రశాంతంగా తిను, ఒక ముక్క తిను, లెట్ ఇట్ గో త్రూ, మొత్తం పొట్టలో పడేంత ఆగు, ఆ పడ్డాక రెండో ముక్క తిను, తర్వాత అది పడేదాకా ఆగు, తర్వాత మూడో ముక్క తిను, అట్లా ఈచ్ పీస్ అట్ ఎ టైమ్. దట్ ఈస్ వాట్ ద అనాలజీ, దట్ ఈస్ వాట్ ద ఐడియాలజీ ఆఫ్ స్క్రమ్. ఫస్ట్ థింగ్ ఐ గెట్ ఇన్ ద డీటెయిల్, బట్ ఈ వ్యత్యాసం మీకు అర్థమైందా అండి? హైయెస్ట్ లెవెల్ ఐడియాలజీ. ఇది ఫుల్ దోశ తినడం ఇక్కడ తినచ్చు, ఎప్పుడు తినచ్చు? ఓన్లీ వెన్ ద దోశ ఇస్ వెరీ స్మాల్. దోశ చిన్నగా ఉందంటే ఒక దెబ్బలు వేసేయచ్చు. ఆ దోశ పెద్దది అయితే ఉందనుకోండి, ఒకసారి తింటే పోతారు ఇక. దట్ ఈస్ వెన్ యూ నీడ్ స్క్రమ్. ఐఎమ్ నాట్ సేయింగ్ స్క్రమ్ ఇస్ బెస్ట్ ఆల్ ద టైమ్. నో 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 దేని దానికి దాని యూస్ కేసు ఉంది. ప్రాజెక్ట్ పెద్ద అయ్యే కొద్ది స్క్రమ్ యూస్ ఉంది, ప్రాజెక్ట్ చిన్నదైతే ఇదే బెటర్. ఒక దెబ్బకి అయిపోతుంది, అనవసరమైన సెటప్, అనవసరమైన ప్రాసెస్ అంతా ఉండదు, ఒక దెబ్బకి అయిపోద్ది వాటర్ ఫాల్. స్క్రమ్ అంటే ఒక సెటప్ ఉంటుంది, అది ఇది అంతా ఉంటుంది. ఐ విల్ షో యూ. బట్ లెట్స్ టాక్ అబౌట్ వాటర్ ఫాల్ అంటే లిటిల్ బిట్ డీటెయిల్. ఈ స్టెప్స్ గుర్తున్నాయండి, ఎక్కడో చూసినట్టుంది కదండి ఇది. అవునండి, చదువుకునేది. రైట్, ఎస్డిఎల్సి లైఫ్ సైకిల్ ఇక్కడ మాడుకున్నాం కదండి, సేమ్ స్టెప్స్. ఏం లేదండి, మనము డెవలప్మెంట్ స్టార్ట్ చేస్తాం కదా, అంటే డబ్బులు వచ్చింది, కస్టమర్ వచ్చిండు, స్టార్ట్ చేసేయంటారా బాబు, ఇదిగో ప్రాజెక్ట్ అని చెప్పి మనం అప్రోచ్ చేయండి. దెబ్బకి ఒకటి వాటర్ ఫాల్ అని ఎందుకన్నామంటే, వాటర్ పైన పోసినాం అనుకోండి, ఇట్లా వచ్చి కింద పోతుంది. దట్ ఈస్ వై వీ కాల్ ఇట్ వాటర్ ఫాల్. అంటే ఏంటంటే ఒక షాట్లో, ఒకే దెబ్బలో ఒక ప్రోడక్ట్ని రెడీ చేసేయడమే. ఇది ప్రోడక్ట్ అనుకోండి, లెట్స్ సే దిస్ ఈజ్ అ ప్రోడక్ట్. ఒకే దెబ్బకి ఒక ఎండ్ టు ఎండ్ ఫ్లోలో, అంటే ఇక్కడ మొదలైందండి, ఇక్కడ మొదలైంది ప్రాసెస్, గ్యాదరింగ్ అంతా జరిగింది, గ్యాదరింగ్ అయిపోయింది అంటే మేబీ ఐ షుడ్ డూ ఇట్ లైక్ దిస్. ఒకటి అయిపోయిన తర్వాత ఒకటి అయిపోయిన తర్వాత ఒకటి ఐ థింక్ దట్ ఈస్ వాట్ ఇట్ లుక్స్ లైక్. ఇక్కడ స్పేస్ లేదు కాబట్టి నేను ఐమ్ జస్ట్ డూయింగ్ దిస్. మీకు అర్థమైంది కదండి. ఇప్పుడు మనం గ్యాన్ చార్ట్ తీసుకున్నాం అనుకోండి, టైం లైన్స్. ఇదిగో ఎట్లా చెప్తామంటే, 1వ తేదీ నుండి 4వ తేదీ వరకు రిక్వైర్మెంట్స్ గ్యాదర్ చేస్తా, 5వ తేదీ నుండి 10వ తేదీ వరకు డిజైన్ చేస్తా, 11వ తేదీ నుండి 16వ తేదీ వరకు ఇంప్లిమెంట్ చేస్తా. అర్థమైంది కదండి, ఆ విధంగా చెప్పడం. దట్ ఈస్ వాట్ ఐ మీన్. అలా చేసుకుంటా పోయి, అంటే డిజైనింగ్ అనేది రిక్వైర్మెంట్స్ అయిపోయిన తర్వాతనే డిజైనింగ్ మొదలవుతుంది. రిక్వైర్మెంట్స్ కాకుండా డిజైన్ స్టార్ట్ కాదు. ఇంప్లిమెంటేషన్ కూడా అంతే, ప్లానింగ్ అండ్ డిజైనింగ్ అయిపోయిన తర్వాతనే ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ అవుతుంది, లేకపోతే ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ కాదు. ఇది ప్రాసెస్లో ఉండగా ఇది స్టార్ట్ కాదు. అదేవిధంగా టెస్టింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఇంప్లిమెంటేషన్ అంతా అయిపోయిన తర్వాతనే స్టార్ట్ అవుతుంది. ఇంప్లిమెంటేషన్ జరిగేటప్పుడు స్టార్ట్ కాదు అది. డిప్లాయ్మెంట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? అఫ్కోర్స్ టెస్టింగ్ అంతా అయిపోయిన తర్వాత స్టార్ట్ అవుతుంది, లేకపోతే స్టార్ట్ కాదు డిప్లాయ్మెంట్. ఇదంతా ఒక సీక్వెన్స్లో ఒకటి తర్వాత ఒకటి బేసికలీ దిస్ ఇస్ ఆల్ సిరీస్ అంటారండి. ఒకటి తర్వాత ఒకటి అట్లా చేసుకుంటా ఒకటే దెబ్బకి అప్లికేషన్ రెడీ అయిపోతాయి. అంటే ఒకటే సీక్వెన్స్కి రిక్వైర్మెంట్స్ గ్యాదరింగ్ దగ్గర మొదలుపెట్టుకున్న ఆ స్టార్టింగ్ నుండి ఈ డిప్లాయ్మెంట్ అయిపోయేసరికి ప్రోడక్ట్ రెడీ అయిపోతుంది. దట్ ఈస్ వాట్ వాటర్ ఫాల్ మీన్స్. నేను చెప్పా కదండి, ఇది ఎప్పుడు వర్కౌట్ అవుతుంది? వెన్ యూ హ్యావ్ స్మాల్ దోశ. మీ దగ్గర చిన్న దోశ ఉందంటే వర్కౌట్ అవుతుంది. ఓకే, లెట్స్ లుక్ అట్ స్క్రమ్ నౌ. స్క్రమ్ మీకు ఇమేజ్ వస్తే మీకు ఒక క్లారిటీ రావాల. ఇది డెవలప్మెంట్ స్టార్ట్ చేసిండు. దిస్ ఈజ్ ఏ సైకిల్. ఒక్కొక్క సైకిల్ గోల్ ఏంటిది? ఒక సైకిల్లో ఒక పీస్ రెడీ చేసి ఇక్కడ పెట్టడం, రెండో సైకిల్లో రెండో పీస్ రెడీ చేసి ఇక్కడ పెట్టడం, మూడో సైకిల్లో మూడో పీస్ రెడీ చేసి ఇక్కడ పెట్టడం. మీకు అర్థమవుతుందండి ఇక్కడ వాట్స్ హ్యాపెనింగ్? డిజైన్ దేనికి దానికి సెపరేట్ గా, రైట్, వన్ పీస్ అట్ ఏ టైం రెడీ చేసి పెట్టడం. బట్ మీరు అడగచ్చు నన్ను, ఇప్పుడు వన్ పీస్ అట్ ఏ టైం రెడీ చేస్తే అంటే ఏంటి? ఇప్పుడు ఇక్కడ పార్షియల్గా ఉంది, ఇది కంప్లీట్ కాదు. ఇది ఇట్స్ నాట్ ఏ కంప్లీట్ రెక్టాంగిల్ ఆర్ కంప్లీట్ స్క్వేర్. అంటే ఏంటి? ఇప్పుడు ఇది యూజబుల్ కాదా అని మీరు అడగచ్చు. నేనేమంటానంటే, బేసికలీ స్క్రమ్ గోల్ ఏంది అని అంటే, ఆమె సర్టిఫైడ్ ప్రోడక్ట్ ఉన్నారండి, స్క్రమ్ ప్రోడక్ట్ ఉన్నారు. సో బేసికలీ స్క్రమ్ గోల్ ఏంది అని అంటే,
స్క్రమ్ గోల్ ఏంది అని అంటే ఈచ్ డెలివరీ ఇప్పుడు చూసారనుకోండి, ఇక్కడ ఇది కనపడుతుంది పర్పుల్లో, మీకు ఇది కనపడుతుందంటే దాని మీనింగ్ ఏంది అని అంటే దిస్ ఈజ్ ఆల్ యూజబుల్, దిస్ ఈజ్ ఆల్ వాల్యుబుల్, దిస్ ఈజ్ ఆల్ బేసికలీ ఇక్కడ డిప్లాయ్ అయిపోయిందండి. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే దిస్ ఈజ్ డిప్లాయిడ్. ఈచ్ ఇటరేషన్లో మనం దీన్ని డిప్లాయ్ చేస్తున్నామంటే అర్థం ఏంటిది? వీఆర్ డెలివరింగ్ ఇట్ టు ద కస్టమర్ ఫర్ దెమ్ టు యూస్. అంటే ఈ రోజున లెట్స్ సే మనం హోమ్ పేజ్ లాంచ్ చేసినాం, రేపు ప్రోడక్ట్స్ పేజ్ లాంచ్ చేసినాం, మరుసటి రోజు లెట్స్ సే ఆర్డర్స్ పేజ్ లాంచ్ చేసినాం, మరుసటి రోజు లెట్స్ సే అబౌట్ పేజ్ లాంచ్ చేసినాం. అంటే వన్ థింగ్ అట్ ఏ టైం వాడికి ఇస్తున్నాం మనం. మీ ఫోన్లో మీరు ఇప్పుడు వాట్సాప్ మీరు ఎప్పుడున్నా వాడుతూనే ఉంటారు కదా. ఫస్ట్ ఎట్లా వచ్చింది వాట్సాప్? ఓన్లీ చాటింగ్ అని ఉన్నాడు. కొన్ని రోజులు అయిన తర్వాత ఏం చేసినాడు? వీఆర్ ఇంట్రడ్యూసింగ్ ఫోన్ కాల్స్ టు అని అన్నాడు. కొన్ని రోజులు అయిన తర్వాత వీఆర్ ఇంట్రడ్యూసింగ్ వీడియో కాల్స్ టు అని అన్నాడు. రైట్? అట్లా కొంచెం 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 వన్ థింగ్ అట్ ఏ టైం. సో ఈ సైకిల్ మళ్ళీ ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు స్క్రమ్ డీటెయిల్స్ అండ్ ఆల్, బట్ ఐ థింక్ యూ గాట్ ద పిక్చర్ రైట్. చిన్న చిన్న యూజబుల్ ముక్కలు చిన్నగా ఇస్తూ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే స్టిల్ కవరింగ్ ఆల్ ద బ్లాక్స్. దట్ ఈస్ ద గోల్ ఆఫ్ స్క్రమ్. వాటర్ ఫాల్ ఏంటంటే ఇదిగో మాకంత మేము చిన్న ప్రాజెక్టే, అంత ఇట్స్ నాట్ సిగ్నిఫికెంట్లీ బిగ్గర్. దెబ్బకి ఒకటే సీక్వెన్స్లో అప్లికేషన్ లాంచ్ చేసి వదలపడేద్దాం. అది వాటర్ ఫాల్ అంటే. స్క్రమ్ అనేది ఈ ఇటరేషన్, ఈ సైకిల్ అనేది యూజువల్లీ డిపెండ్స్ ఆన్ టీమ్ టు టీమ్. ఒక్కొక్కసారి ఇది వారం నుండి లేకపోతే ఒక నెల నుండి 2 నెలల వరకు కూడా ఉండే అవకాశం ఉంటుంది. వాటర్ ఫాల్ అనేది ఈ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు డిపెండ్స్. ఒక్కసారి ఒక నెల పడుతుంది, లేకపోతే ఒక 6 నెలలు పడుతుంది, లేకపోతే 1 year పడుతుంది. డిపెండ్స్, చెప్పలేము ప్రాజెక్ట్ సైజ్ బట్టి. రైట్? సో ఇది మొత్తం డిప్లాయ్ చేసిన తర్వాత రిక్వైర్మెంట్లు మారినాయని అనుకోండి. సపోజ్ డిప్లాయ్మెంట్ అయిపోయిన తర్వాత రిక్వైర్మెంట్లు మారినాయనంటే పక్కా పోయి ఆడుకో బాబు అని అంటారు ఇక. బికాస్ ఇది మొత్తం అంతా అయిపోయిన తర్వాత రిక్వైర్మెంట్ మారిస్తే కష్టం కదండి. ఇక్కడ ద ఐడియా ఆఫ్ స్క్రమ్ ఈజ్ డిఫరెంట్. ఇది యాజైల్ అంటే ఏంటంటే, సో బేసికలీ యూనిట్ టు బీ క్విక్ టు రెస్పాండ్, రియాక్టివ్గా ఉండాలి. రిక్వైర్మెంట్స్ అనేవి మారే అవకాశం ఉంటుంది, చేంజెస్ అనేవి జరిగే అవకాశం ఉంటుంది. యూనిట్ టు బి ప్రిపేర్డ్. దట్ ఈస్ ద కైండ్స్ ఆఫ్ మైండ్ సెట్ దిస్ సెట్స్. సో స్క్రమ్లో కూడా చాలా చాలా రాంగ్ అజంప్షన్స్, సంథింగ్ దట్ ఐ డోంట్ బిలీవ్ ఇన్. నేను ప్రోడక్ట్ ఓనర్ సర్టిఫికేషన్ చేసినప్పుడు అండి ఐ గాట్ 98% స్కోర్. నవిల్ మింగేసాను దాన్ని బేసికలీ ఆ బుక్ని. బట్ ప్రాబ్లం ఏంటంటే ఐ డోంట్ అగ్రీ విత్ మెనీ ఆఫ్ దోస్. నేను దాన్ని అగ్రీ చేయను. కొన్ని ఉన్నాయి, ఐ డోంట్ వాంట్ గెట్ ఇన్ టు దెమ్. బట్ ఇక్కడ కూడా నేను జాగ్రత్తగా చెప్తాను, మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను ఏవేవి మనకి ముఖ్యము, ఏవేవి మనకి ముఖ్యం కాదని. ఇక్కడ మీకు కొంతమంది బిగినర్స్కి కొన్ని డౌట్లు వచ్చే అవకాశం ఉంది. అసలు ఎందుకబ్బా మన స్క్రమ్, వాటర్ ఫాల్ ఈ పదాలన్నీ ఎందుకు మనకి చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు కదా అని అనుకోవచ్చు. దీస్ ఆర్ ఆల్ ప్రూవన్ మెథడాలజీస్ అండి. ఇది కావచ్చు దీస్ ఆర్ ఆల్ ప్రూవన్. ఎంతో డబ్బు ఖర్చు పెట్టి ఎన్నో మిలియన్స్ ఆఫ్ డాలర్స్ హ్యాండిల్, లేకపోతే బిలియన్స్ ఆఫ్ డాలర్స్ హ్యాండిల్ చేసే బిజినెస్లు అన్నీ కూడా ఈ అనాలజీస్ ఇవన్నీ ప్రూవన్ కదా. వీ డోంట్ వాంట్ రీఇన్వెంట్ ద వీల్ అగైన్. రైట్? సో వీటి బట్టి వాళ్ళ డెవలప్మెంట్ యాక్టివిటీస్ని ఇనిషియేట్ చేయడం జరుగుతుంది. రైట్? ఓకేనండి. లైక్ డూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ అబౌట్ వాటర్ ఫాల్ ఆర్ స్క్రమ్? ఎనీ క్వశ్చన్స్ అండి? లైక్ నెక్స్ట్ అంటే ఈ కంటెక్స్లో మనం వీటి గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి కొన్ని టూల్స్ మీరు వినే అవకాశం ఉంది. అంటే జీరా అంటారు, లేకపోతే గిట్ అంటారు, లేకపోతే యాజూర్ డెవాప్స్ అంటారు, అవ్వంటారు ఇవ్వండి. మనము ఒకరోజు ఒక పర్టికులర్ సెషన్లో ఎక్కడెక్కడ ఏ టూల్స్ వస్తాయి జస్ట్ ఆ పేర్లు వినడానికే, నేను మొత్తం నేర్చుకోవడానికి అని చెప్పట్లేదు. ఐ వాంట్ యూ టు ఫీల్ కంఫర్టబుల్. అంటే ఆ పేర్లు అంటే ఓహో ఈ కంటెక్స్ట్లో దీని గురించి మనం వింటాము, ఈ కంటెక్స్ట్లో దీని గురించి మనం వింటున్నాము.
సో దట్ ఐ డోంట్ వాంట్ యూ టు ఫీల్ లైక్ ఎ ఫారినర్ అంటే వీటన్నిటిని ఒక ఫారిన్ ఆబ్జెక్ట్స్గా మీరు ఫీల్ కావడము అంటే ఐ వాంట్ టు చేంజ్ దట్స్ వై ఐ మెన్షన్ ఈ కంటెక్స్ట్లో ఈ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కంటెక్స్ట్లో మనం దీని గురించి వాడతాం. గిట్ ఇక్కడ కాదులేండి, యాక్చువల్లీ గిట్ ఇట్ డజంట్ కమ్ హియర్, బట్ జీరా అంటారు, లేకపోతే అజూర్ డెవాప్స్ బోర్డ్స్ అంటారు. బేసికలీ ఏంటంటే ఈ టాస్క్లు మేనేజ్ చేసుకోవడానికి అవి ఇవి అని చెప్పి ఈ ప్రాజెక్ట్ మేనేజ్మెంటు, ఇక యాజైల్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, స్క్రమ్ ప్రాజెక్ట్ మేనేజ్మెంటు, నో వట్ ఆల్ దాట్ హ్యాపెన్స్ హియర్. ఓకే కదండి. సో నెక్స్ట్ DevOps. This is the last topic I want to cover for today. DevOps ఏంటంటే వాట్ ఈస్ DevOps? DevOps అంటే ఫస్ట్ థింగ్ ఇట్ ఈస్ డెవలప్మెంట్ ప్లస్ ఆపరేషన్స్ ఈజ్ నథింగ్ బట్ DevOps. అసలు డెవలప్మెంట్ ఏంది, ఆపరేషన్స్ ఏంది, అసలు గోల్ ఏంది? డెవలప్మెంట్ అంటే మనం చూసిందనండి, వాట్ ఎవర్ వీ హ్యావ్ సీన్ హియర్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ ఎక్సెప్ట్ డిప్లాయ్మెంట్. డిప్లాయ్మెంట్ అంటే అర్థమైందండి, మనం తయారు చేసిన దాన్ని తీసుకుపోయి మన ఇన్ఫ్రాస్ట్రక్చర్లో పెట్టడమే, మేక్ ఇట్ అవైలబుల్ టు ద యూజర్. అది ఆ పార్ట్. ఇక్కడ డెలివరీ Yes. డిప్లాయ్మెంట్. ఎస్ ఎగ్జాక్ట్లీ, ఎస్ ఆ రెండు కూడా సేమే. ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో ఇందులో 2 ఎలిమెంట్స్ ఉన్నాయండి. ఇక్కడ నుండి ఇక్కడ వరకు మనకి ఆర్కిటెక్చర్తో సంబంధం లేదు. సారీ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో, రియలీ సారీ, ఆర్కిటెక్చర్తో సంబంధం ఉండాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్తో సంబంధం ఉండదు. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ ద సెన్స్ డిప్లాయ్మెంట్ ఎక్కడ పోవాలి, ఇది ఎక్కడికి పోయి పడుతుంది అన్నీ ఇక్కడ సంబంధం లేదు. బట్ ఇక్కడ మనకి ఆపరేషన్స్ టచ్ అవుతుంది, రైట్? సో సాఫ్ట్వేర్ మేనేజ్మెంట్ అంటే ఆ ఎలిమెంట్స్, ఆపరేషన్స్ అంటే డిప్లాయ్మెంట్, అది ఇది. ఇక్కడ డెవాప్స్ ఏం చేస్తుందంటే, ఎందుకు మీరు దాన్ని సపరేట్గా దీన్ని సపరేట్గా చూస్తున్నారు? వై నాట్ హ్యాండిల్ దెమ్ అండర్ ద సేమ్ అంబ్రెల్లా? ఆ రెండిటికి సంబంధించిన విషయాల్ని ఒక దాని కిందే, ఒక ప్లాట్ఫామ్ కిందే, ఆర్ ఒక విధానంలోనే, ఒక సీక్వెన్స్లోనే మీరు ఎందుకు చూస్తలేరు? సో అలా చూడమని చెప్పి అలా స్ట్రీమ్లైన్ చేసుకోండి. దీనికి మధ్యన కొలాబరేషన్ బాగా ఉండాలి, రైట్? ఇలా ఉండడం వల్ల మనము స్టాండర్డైజేషన్ చేయగలము, ఆటోమేషన్ని పాసిబుల్ చేయగలము అని చెప్పడమే డెవాప్స్. మళ్ళీ చెప్తున్నాను, డెవాప్స్ ఈజ్ ఏ జస్ట్ లైక్ దట్, చాలా పెద్దది, ఒక పేజ్లో అయ్యేది కాదు ఇది. బట్ ఐ వాంట్ యూ టు ఫీల్ కంఫర్టబుల్. డెవాప్స్ అంటే ఓహో దీనికి సంబంధించిందా ఇది అని మీరు గుర్తించాలని చెప్తున్నా. ఇది డెవాప్స్ అంటే ముఖ్యంగా గుర్తొచ్చేది ఈ డయాగ్రామ్ అండి, CI/CD పైప్లైన్ అంటారు. CI అంటే కంటిన్యూస్ ఇంటెగ్రేషన్, CD అంటే ఇందాక మీరు అన్నారు డెలివరీ అని, కంటిన్యూస్ డెలివరీ. ఈ మొత్తాన్ని ఇంటెగ్రేట్ చేస్తే మీరు చూస్తే ఇది ఒక సీక్వెన్స్. ఇది ఎక్కడ పైప్లైన్స్ అంటే ఇవేనండి? ఎగ్జాక్ట్లీ, రిలీజ్ పైప్లైన్స్ అంటారు. ఎస్ రిలీజ్, ఎగ్జాక్ట్లీ. దిస్ ఇస్ వేర్ డెవాప్స్ కమ్స్ ఇన్. బిల్డింగ్ నుండి కోడ్ ఫస్ట్ థింగ్ ప్లానింగ్ దగ్గర స్టార్ట్ అవుతుంది. ప్లానింగ్ అంటే మనం మాడుకుందాం, రిక్వైర్మెంట్, సరే ఈవెన్ ప్లానింగ్కి ముందు ఏమొస్తుంది, రిక్వైర్మెంట్ వస్తుంది, రిక్వైర్మెంట్స్ నుండి ప్లానింగ్ డిజైనింగ్ వస్తుంది, తర్వాత ఇంప్లిమెంటేషన్ కోడ్ వస్తుంది. ఇక్కడ బిల్డింగ్ అంటే ఏంటంటేనండి, సో మనం కోడ్ అంతా రాసిన తర్వాత మనం దాన్ని ఒక టెస్టబుల్ ఫార్మాట్లో, ఒక టెస్ట్ చేయడానికి రెడీగా ఉండే ఫార్మాట్లో బిల్డ్ చేస్తాము. బిల్డ్ చేసిన తర్వాత టెస్టింగ్, ఇది కంటిన్యూస్ టెస్టింగ్ అంటే టెస్టింగ్ ఫేజ్. ఇది టెస్టింగ్ కోడ్, తర్వాత బిల్డ్ అంటే ప్లాన్ గురించి మాట్లాడుకున్నాము, కోడ్ గురించి మాట్లాడుకున్నాము. బిల్డ్ అంటే ఏం లేదండి, ఇది దిస్ ఈజ్ బేసికలీ యూ బిల్డ్ అంటే ఎట్లా చెప్పాలి, వాట్, డోంట్ వరీ అబౌట్ ఇట్, ఐ ఎక్స్ప్లెయిన్ ఇన్ మోర్ డీటెయిల్డ్. ఇక్కడ నేను ఇంకా అంత డాక్యుమెంటేషన్ ప్రిపేర్ చేయలేదు. బట్ ఐ వాంట్ యూ టు జస్ట్ టేక్ అవే. మీకు దీని గురించి పక్కన పెట్టండి, బిల్డ్ గురించి పక్కన పెట్టండి, డిప్లాయ్, మానిటర్, ఆపరేట్ అన్ని పక్కన పెట్టండి. మనం ఇప్పటివరకు చదువుకున్న సీక్వెన్స్ చూస్తే ఇందులోనే ఉంది. ప్లానింగు, కోడింగు, టెస్టింగు, డిప్లాయ్మెంట్. ప్లానింగు, కోడింగు, టెస్టింగు, డిప్లాయ్మెంట్. ఈ మధ్యలో డెవాప్స్ అంటే అసలు ఏంటండి, అసలు ఎందుకు చెప్తున్నా కదండి. డెవాప్స్ అంటే ఫస్ట్ థింగ్, డెవాప్స్ అంటే ఈ కంప్లీట్ లైఫ్ సైకిల్ని చూడండి.
మనం ఇక్కడ లెట్స్ సి ఎస్డిఎల్సి లైఫ్ సైకిల్ ఇది ఉంది కదండి, అండర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ ఉంది కదండి. అవును. ఈ మొత్తాన్ని స్ట్రీమ్ లైన్ చేయడము, ఈ మొత్తాన్ని స్టాండర్డైజ్ చేయడము, ఈ మొత్తాన్ని ఆటోమేట్ చేయడము, దట్ ఈస్ ద గోల్ ఆఫ్ డెవాప్స్. ఇవన్నీ ముక్కలుగా చూడకండి. ఇవన్నిటిని కూడా మనం ఒక సీక్వెన్స్ చేస్తే మనం వీళ్ళన్నింటినీ ఆటోమేట్ చేసేయచ్చు. అంటే ఏంటంటే ఒకడు కోడ్ రాసిండు, కోడ్ రాసి వాడు ఒక బటన్ నొక్కిండు అంతే. ఆ బటన్ నొక్కిన వెంటనే జస్ట్ ఇమాజిన్ ఆటోమేటిక్గా టెస్టింగ్ అయిపోయింది, ఆటోమేటిక్గా డిప్లాయ్ అయిపోతే ఎట్లుంటుందండి? ఆటోమేటిక్గా ఒక మనిషి సహాయం లేకుండా. ఓకే. రైట్, మీకు అర్థమవుతుందండి? కోడ్ రాసిండు, కోడ్ రాశాక జస్ట్ ఒక 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 బటన్, ఆ బటన్ ఏంటి అనేది మళ్ళీ మాట్లాడతాను, చెప్తాను డీటెయిల్గా. బట్ కోడ్ అంతా రాసిన డెవలపరు జస్ట్ అయిపోయింది ఎస్ అని ఒక బటన్ క్లిక్ చేసిండు అనుకోండి. ఆ బటన్ క్లిక్ చేసిన వెంటనే టెస్టింగ్ అనేది ఆటోమేటిక్గా జరిగిపోయింది. ఓకే. కొన్ని టెస్ట్ కేసులకు అగెయిన్స్ట్గా ఆటోమేటిక్గా జరిగిపోయింది, డిప్లాయ్ అయిపోయింది. డిప్లాయ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మానిటరింగ్ అంటే జస్ట్ మీకు ముందుగా చెప్తా ఉన్నాను. అంటే ఏంటంటే ఓకే మీరు డిప్లాయ్ చేసింది కరెక్ట్గా రన్ అవుతా ఉందా లేదా, ఎనీ ఇష్యూస్ డిడ్ వి ఫైండ్, ఎంతమంది యూజర్లు దానికి యూజ్ చేస్తూ ఉన్నారు, దాన్ని బట్టి యూ ప్లాన్ ఇట్ అగైన్, రియాక్టివ్గా ప్లాన్ చేస్తాము. ఇదొక సైకిల్, ఇదొక ఇన్ఫినిటీ సైకిల్ జరుగుతూనే ఉంటుంది. ఇది అర్థమైందా అండి? దిస్ ఈజ్ బేసికలీ ది ఐడియా ఆఫ్ డెవ్ ఆప్స్, డెవలప్మెంట్. ఆటోమేటిక్గా జరిగిందంటే ఆల్రెడీ ముందే ఒకడు రాసి పెట్టాడు. అదే ఎవడో చేసింది కాబట్టి జరుగుతుంది ఆటోమేటిక్గా. అంటే ఇంకోటి ఆటోమేట్ అవుతా ఉందా, కంప్లీట్గా డెవాప్స్ని కంప్లీట్గా ప్రాక్టీస్ చేసే కంపెనీ ఏవేవైతే ఉంటాయో అక్కడ ఆటోమేట్ అవుతుంది. నేను చెప్తున్నా కదండి, చాలా కంపెనీస్ అంత దూరం వెళ్ళలేవు. అంటే దే విష్ దే కెన్ గో దేర్, బట్ ఇట్స్ నాట్ దట్ ఈజీ. ఎవ్రీబడి వాంట్స్ టు బీ హియర్. ఈ సిచ్యువేషన్లో ఉండాలంటే రాసిపెట్టి ఉండాలి. అంటే ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ మనం ఈ స్టెప్కి మనం చేరలేము. అంటే ఇట్స్ నాట్ ఏ ప్రాసెస్ ఆఫ్ ఏముందబ్బా 1 year కష్టపడితే అయిపోద్ది కదా అని అంటే ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ దాట్, ఇట్స్ అబౌట్ డిసిప్లిన్ అండి. నేను డిసిప్లిన్ అంటే ఇండివిజువల్ డిసిప్లిన్ అనట్లేదు, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఆర్గనైజేషనల్ డిసిప్లిన్, టీమ్స్ డిసిప్లిన్. రైట్, దిస్ ఈజ్ వేర్ ఒక ఇంపార్టెంట్ రోల్ గుర్తొస్తుంది. దిస్ ఈజ్ వేర్ ఒక ఇంపార్టెంట్ రోల్, ఒక రోల్ అని చెప్పాను నేను, ఒక కేటగిరీ ఆఫ్ రోల్స్ గుర్తొస్తాయి. ప్లానర్స్, ఆర్కిటెక్ట్స్ కరెక్ట్గా ప్లాన్ చేయాలా, కరెక్ట్గా ఆర్కిటెక్ట్ చేయాలా. మైక్రో సర్వీసెసే కావచ్చు, ఈ డెవాప్సే కావచ్చు, ఇవన్నీ కూడా చూడడానికి చాలా చక్కగా ఉంటాయండి, కానీ ఇంప్లిమెంట్ చేస్తే దోలు తీరిపోతాయి. వెన్ ఐ సే ఐ డోంట్ వాంట్ స్కేర్ పీపుల్ అవే. నా పాయింట్ ఏంటంటే ఇది చేయాలి, ఎవ్రీబడి నీడ్స్ టు డూ ఇట్. బట్ ఇవి చేసే ముందు వీ హ్యావ్ టు బీ ప్రాపర్లీ స్ట్రక్చర్డ్, వీ హ్యావ్ టు బి డిసిప్లిన్, వీ హ్యావ్ టు బి స్టాండ్. మనం చేసే విధానాలు, మన కోడ్ ప్రాక్టీసెసే కావచ్చు, మన టెస్టింగ్. తెలుసా అండి, టెస్టింగ్ చాలామంది అసలు దే డోంట్ ఈవెన్ డూ టెస్టింగ్. మాన్యువల్గా చేసేటోళ్ళు కూడా ఉన్నారు స్టిల్ టుడే. దే డోంట్ ఈవెన్ ప్రిఫర్ దిస్. రైట్, వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఈస్ ఖచ్చితంగా చేయాలి, ఎవ్రీబడి నీడ్స్ టు డూ ఇట్. బట్ మనం బిఫోర్ వీ టాక్ అబౌట్ డెవాప్స్ దెర్ ఆర్ ఎ మిలియన్ థింగ్స్ టు టాక్ అబౌట్ బిఫోర్ దాట్. దట్ ఈస్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే. మనము చాలా చక్కగా ఒక్కొక్కటి మాట్లాడుకుంటా వీ విల్ మన ఎండ్ గోల్ డెవాప్స్ని ఇంప్లిమెంట్ చేయడం కూడా పెట్టుకుందాం. మీకు నేను ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ యాజ్ మచ్ యాజ్ ఐ క్యాన్. వీల్ ఈవెన్ వాక్ త్రూ యాజ్ వీ మూవ్ ఫార్వర్డ్. మనము వీ ఈవెన్ వాక్ త్రూ హౌ టు సెట్ అప్ ఎ డెవాప్స్ పైప్లైన్, ఆల్ దాట్. రైట్, సో ఐఎమ్ ఆల్సో Azure certified అండి. సో I can walk you through this as well. So, but I hope you got the big picture of DevOps. అర్థమైందండి ఇది? ఓకే. Right. At this point, మీకు do you have any questions about DevOps? Right.
ఈరోజు మనం మాట్లాడుకున్న విషయాలు మళ్ళీ ఒకసారి రివైండ్ చేసుకుంటే ఒక ఐటీ అప్లికేషన్ గురించి మాట్లాడుకున్నాము, ఒక అప్లికేషన్ యొక్క అనాటమీ గురించి మాట్లాడుకున్నాము, రైట్. నెక్స్ట్ అప్లికేషన్ యొక్క క్లాసిఫికేషన్ గురించి మాట్లాడుకున్నాము, రకరకాల క్లాసిఫికేషన్ గురించి మాట్లాడుకున్నాము. తర్వాత అప్లికేషన్ ఎండ్ టు ఎండ్ జర్నీ గురించి మాట్లాడుకున్నాము. డెవలప్మెంట్, నెక్స్ట్ మెయింటెనెన్స్ ఆర్ రన్నింగ్, ప్రొడక్షన్లో రన్ అవుతూ ఉంటుంది కదా అది, లేకపోతే సన్సెట్టింగ్, రిటైరింగ్, వాటన్నిటి గురించి మాట్లాడుకున్నాము. నెక్స్ట్ డెవలప్మెంట్ మెథడాలజీస్ గురించి మాట్లాడుకున్నాము, వాటర్ ఫాల్, స్క్రమ్, వాటి గురించి డీటెయిల్గా మాట్లాడుకున్నాము. లాస్ట్కి డెవాప్స్ గురించి మాట్లాడుకున్నాము. ఓకే కదండి. అంటే ఈరోజు కాల్లో చూసారా, నిన్న మనము వెరీ 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 బేసిక్స్ గురించి మాట్లాడుకున్నాం. ఈరోజు కొంత డీప్గా వచ్చినాం, ఇంకొంచెం అంతే. నేను ఐ ట్రై నాట్ టు గో ఇన్ టు టూ డీటెయిల్. నేను ఐ కుడ్ స్టార్ట్ విత్ ఆల్ ద లో లెవెల్ డీటెయిల్ అండి, బట్ ఐ డోంట్ వాంట్ టు డూ దట్. ఐ డోంట్ వాంట్ టు స్కేర్ యూ అవే. మిమ్మల్ని భయపెట్టడము, మిమ్మల్ని ఇంటిమిడియేట్ చేసేసి ఇది అమ్మో ఇది ఇంత కష్టమా, ఇంత భయంకరంగా ఉంటుందా, నాకు వద్దురా బాబు, అది దట్ ఈస్ నాట్ వాట్ ఐ వాంట్. దట్ ఐ డోంట్ వాంట్ టు డూ దట్. నాకు దిస్ ఈజ్ లైక్ చాలా ఇష్టం నాకు. ఐ లవ్ ఐటీ. ఎందుకు ఇష్టం అని అంటే దిస్ ఈజ్ వెరీ లాజికల్. ఇట్స్ వెరీ లాజికల్. ఇట్ జస్ట్ మేక్స్ సెన్స్ అంతే. మనం చేయాల్సింది ఏంటంటే వీ జస్ట్ హ్యావ్ టు బీ క్లియర్, వెరీ 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 క్లియర్. మనకి ఏ క్వశ్చన్ వచ్చినానంటే నేను చాలాసార్లు చెప్పే ప్రయత్నం చేశాను. మీకు ఏదైనా డౌట్ వచ్చిందంటే దయచేసి స్టాప్ మీ దేర్, అక్కడే ఆపేసేయండి. నన్ను ఆపేసి మీరు క్వశ్చన్ అడగండి. ఇది ఏంది నాకు చెప్పు, నాకు అర్థం కావట్లేదు. ఇది అర్థం కాకపోతే నేను ముందుకు వెళ్తే నేనేం నేర్చుకోలేను, ఏం చదివినా నాకు క్లారిటీ ఉండదు. రైట్, జస్ట్ స్టాప్ మీ రైట్ దేర్. నాకు తెలిసింది నేను చెప్పే ప్రయత్నం చేస్తాను, నాకు తెలియదు అనుకోండి నేర్చుకొని మరీ చెప్తాను. రైట్, సో దట్స్ ద కైండ్ ఆఫ్ క్లారిటీ దట్ వీ నీడ్ టు ప్రొసీడ్ విత్ ఐటీ. రైట్, సో మనం రేపు చాలా 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 ఇంపార్టెంట్ టాపిక్ అండి ఇది. ఈరోజు ఫస్ట్ థింగ్ ఫర్ మీ టుడే ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్. వీ కవర్డ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్. చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ కవర్ చేసినాం మనం ఈరోజు. ఇంపార్టెంట్ ఫౌండేషనల్ టాపిక్స్. వీటి సహాయంతోనే దీస్ ఆర్ ఆల్ అవర్ ఫౌండేషన్ ఫర్ అవర్ సబ్సిక్వెంట్ వన్స్. నెక్స్ట్ ఈ ఐటీ టీమ్స్ రోల్స్ ఇది ఏదైతే ఉందో దీని గురించి మాట్లాడుకోవాలి మనము. ఇది ఏదైతే ఉందో దిస్ ఈజ్ ఆల్సో సూపర్ ఇంపార్టెంట్ అండి. సూపర్ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ ఇది. ఎందుకు అనంటే ఇది మనకి కానీ క్లారిటీ వస్తే ఇక దడదళ్ళాడిస్తారు ఇక కంపెనీస్లో. నేను చూసాను, ఐ మెట్ సో మెనీ పీపుల్, మనకి ఈ క్లారిటీ చాలా తక్కువ ఉంటుంది చాలామంది. ఈ క్లారిటీ ఉంది అని అంటే ఇక మీ కంపెనీలో మీరే రాజులు అన్నట్టుగా. ఆల్ రైట్, సో ఈ రోజుకి ఇక స్టాప్ చేద్దామండి. మేబీ టుమారో విల్ కంటిన్యూ విత్ ఐటీ టీమ్స్ అండ్ రోల్స్. ఆల్ రైట్, సో